గాయ్స్ రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు కావాలంటే చూడండి, మా అందరికీ నచ్చిందనేసి మీరే చెప్తారు. కానీ డ్యూరేషన్తో కొంచెం పెద్దదిగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటారా, మధ్యలో హీరో కానీ ఆపి నేను నీకు బోర్ కొడతా ఉండానా అంటాడు. హీరోయిన్ కానీ లేదు అన్నట్టు చెప్పి మళ్ళీ వాడిని కిస్ చేస్తుందనమాట. అంటే ప్రెజెంట్లో చూపిస్తారు. హీరో కానీ ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న కానీ కాల్ చేసి ఇంకో 10 minutes వెయిట్ చేయి బాబు, తను కానీ అక్కడికైతే వచ్చేస్తుంది అనేసి చెప్తా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ కానీ లోపలికి అయితే వస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరికి కానీ పెళ్లి చూపులు అయితే పెట్టుంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి ఓహో మా నాన్న చెప్పినటువంటి ఆ పెళ్లి కొడుకు నువ్వేనా అన్నట్టు అడిగి వీడికి 30+ ఏజ్ అయితే ఉంటుందా. హీరోయిన్ కానీ నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉండవు, చూడడానికి 30 అయినట్టు కనపడడం లేదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ మీకేం డ్రింక్స్ కావాలో చెప్పండి అంటాడా. హీరోయిన్ అయితే అయినా మీలాంటి వయసు అయిన వాళ్ళు తాగే డ్రింక్స్ అయితే నాకు నచ్చదు, కాఫీ ఉంటే చాలు అన్నట్టు చెప్తుంది అనమాట. ఆ తర్వాత తను కానీ అడుగుతుంది నా కోసం 1 hourగా వెయిట్ చేస్తా ఉండారే, మీకు నా మీద కోపం లేదా అనేసి. వీడు కానీ ఇందులో కోపడ్డానికి ఏముంది, ఈ మీటింగే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాత్రమే, కాబట్టి మీరు రాకపోయినా నేను నన్ను చూడడానికి మీకు ఇష్టం లేదనుకునేసి సైలెంట్గా ఉండేవాడిని అంటాడా. హీరోయిన్ కానీ అయినా ఈ బ్లైండ్ పెళ్లిలో నీకు ఇష్టమా అన్నట్టు అడుగుతుందా. ఇష్టం లేకుండానా నేను ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేస్తా ఉన్నాను అన్నట్టు వాడు చెప్తాడు. సరే మీకు ఓకేనా అన్నట్టు అడుగుతాడు. ఆలస్యం కాలేదు, నచ్చలేదంటే స్టాప్ చేసేద్దాము అనేసి. దానికి తను కానీ అయినా మీరు ఎంత పెద్ద కంపెనీ యొక్క ప్రెసిడెంట్, మిమ్మల్ని రిజెక్ట్ చేసే అర్హత కానీ నాకు లేదు అన్నట్టు చెప్తూ మనమిద్దరం కానీ పెళ్లి చేసుకోవాలంటే 3 కండిషన్ అయితే ఉంది అన్నట్టు చెప్తుంది. కానీ అది ఏందనేసి ఇప్పుడు చూపించలేదన్నమాట. అంటే హీరోయిన్ యొక్క వాయిస్ ఓవరే వినపడుతుంది. వాడిని నాకు ఫ్యూచర్లో అంతగా నచ్చుతుందనేసి నాకు అప్పుడే తెలుసుంటే నేను ఇంత ఆలస్యం చేసేదాన్నే కాదు అనేసి. అదేవిధంగా హీరో యొక్క వాయిస్ ఓవర్ వినపడుతుంది. నాకు ఫ్యూచర్లో తనని అంతగా నచ్చుతుంది అనేసి తెలుసుంటే నేను చూసిన ఫస్ట్ టైమే తనకి కానీ ప్రపోజ్ చేసేవాడిని అనేసి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కానీ ఓకే అనమాట. సరే మనం కానీ పెళ్లి చేసుకుంటాము, మాట్లాడదాం అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుందా. కానీ హీరోయిన్ యొక్క లగేజ్ మొత్తాన్ని కానీ వాళ్ళ నాన్న అయితే ప్యాక్ చేసి పంపించి ఉండాడు. ఇకపైన హీరోయిన్ అయితే హీరో యొక్క ఇంట్లోదా ఉండాలి అనేసి వేరే చెప్పాడంట. ఏమరా మాట్లాడుతూ ఉండవన్నట్టు హీరోయిన్ షాక్ అవుతుందా. అదేమీ లేదు, మీరిద్దరూ పెళ్లి చేసుకునేసి కలిసే కదా ఉండబోతారు, సో ఒకరినొకరు కానీ అర్థం చేసుకోవాలి, ఒక మంచి హౌస్ వైఫ్గా నడుచుకోవాలన్న దానికోసం మిమ్మల్ని హీరో ఇంట్లోనే ఉండమన్నారు అన్నట్టు ఇప్పుడు హీరోయిన్ని హీరో ఇంట్లోకి అయితే పార్సల్ చేసేసారు. అంటే ఓ 3 months అయితే గడుస్తుంది. హీరోయిన్ కానీ బార్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. తను ఇప్పుడు ఫ్రెండ్తో కానీ చెప్తా ఉందన్నమాట, మా నాన్న నన్ను ఒక ఎక్స్పైర్ ప్రోడక్ట్ లాగా అనుకున్నాడు ఏమో, నన్ను తీసి అంకుల్ ఇంట్లో పడేశాడు, ఆ తర్వాత నన్ను ఏమీ పట్టించుకోలేదు. వీడంటావా 3 నెలలు అవుతా ఉంది, నన్ను ఒక్కసారి కానీ చూడలేదు, ఇంకా వాడి ఫోన్ నెంబర్ కానీ నా దగ్గర అయితే ఇవ్వలేదు, ఏం చేసేదో ఏమో అంటుందా. దానికి ఫ్రెండ్ కానీ అయినా వాడికి 30+ అయినా చాలా హ్యాండ్సమ్గా ఉంటున్నాడు అన్నావు కదా, సో నువ్వు కానీ వాడిని ప్రేమించవచ్చు కదా అన్నట్టు చెప్తా ఉంటుందా. హ్యాండ్సమ్గా ఉండి ఏం లాభం, వాడు మా నాన్నలాగే ఒక నొస అన్నట్టు చెప్తా ఉంటుంది హీరోయిన్. ఆ టైంలో వాళ్ళ నాన్న కానీ కాల్ చేస్తాడనమాట. సరేనేసి తను కానీ కాల్ అయితే అటెండ్ చేస్తుంది. వాళ్ళ నాన్న కానీ నిన్ను హీరోని చూడడానికి ఇంటికి అయితే వచ్చుండాను, త్వరగా కిందకైతే రా అన్నట్టు పిలుస్తాడు. ఆ హీరోయిన్ దగ్గర హీరో నెంబరు లేదు, వాడిని ఎలా పిలిచేది అనేసి తనకి తెలియదు కదా. దీన్నంతా వాళ్ళ నాన్నతో చెప్పలేక వెయిట్ చేయండి నాన్న, నేను హీరోతో అడిగేసి చెప్తాను అనేసి 1 2 3 కౌంట్ చేస్తా ఉందన్నమాట చేతిలో. ఆ తర్వాత వాళ్ళ నాన్నతో కానీ సారీ నాన్న హీరో రాలేననేసి చెప్పాడు, తను బిజీగా ఉన్నాడంట అంటుందా. వాళ్ళ నాన్న కానీ ఏం మాట్లాడుతూ ఉండవు, హీరో నా పక్కనదా ఉంటున్నాడు, త్వరగా రా అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ కానీ వచ్చేస్తా ఉండాను అన్నట్టు చెప్పి ఇంటికి కానీ వస్తుందన్నమాట. వాళ్ళ నాన్న చాలా కోపంగా హీరోయిన్ని కానీ చూస్తూ ఉన్నాడు. వెంటనే హీరో కానీ తనని కాపాడే విధంగా అదేమీ లేదు అంకల్, మార్నింగ్ నేందా చెప్పాను ఈరోజు ఓవర్ టైం వర్క్ ఉంది అనేసి, అందుకుదా తను ఆ విధంగా చెప్పుంటుంది అన్నట్టు చెప్తాడా. వాళ్ళ నాన్న కానీ తనని ఇన్ని రోజులు భరిస్తూ ఉండవు కదా, తను నిన్ను విసిగిస్తూ ఉందా అన్నట్టు అడుగుతాడా. హీరో కానీ హీరోయిన్ని చూసి లేదంకల్, తను చాలా ఇండిపెండెంట్గా ఉంది, తను నన్ను విసిగించడం అంతా లేదు అన్నట్టు చెప్తా ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్న హీరోయిన్తో కానీ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడు ఒక అమ్మాయిగా వాడికి అదే హీరో బిజీగా ఉంటున్నాడు, తనకి నువ్వు హెల్ప్ చేస్తూ పద్ధతిగా నడుచుకోవాలి అంటాడా. హీరోయిన్ కానీ ఓకే నాన్న, నేను ఒక మంచి వైఫ్ గాను ఒక అమ్మగాను నడుచుకుంటాను అనేసి హీరో ఫేస్ చూసి చెప్తుందా. హీరో అయితే షాకింగ్లో ఉంటున్నాడు అనమాట. వాళ్ళ నాన్న కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ జరిగిందంతా ఫ్రెండ్తో అయితే చెప్తుంది. తను కానీ పర్వాలేదే, హీరో నిన్ను కాపాడుండాడు, తను హ్యాండ్సమ్ మాత్రమే కాదు ఒక జెంటిల్మెన్ అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఏం కర్మ, వాడు ఇప్పటి వరకు వాడి యొక్క ఫోన్ నెంబరే ఇవ్వలేదు, వాడు ముసలాడు అన్నట్టు హీరోయిన్ చెప్తుందనమాట. నీకు విషయం తెలీదు, అంకుల్ సుధా చాలా ఫైర్గా ఉంటారు అనేసి ఫ్రెండ్ చెప్తా ఉంటుందా. సడన్గా అక్కడికి హీరో వస్తాడనమాట. హీరోయిన్ సైలెంట్ అయిపోయేసరికి ఏమైంది, ఆ ఓల్డ్
ఓల్డ్ మ్యాన్ వచ్చాడా అన్నట్టు ఫ్రెండ్ వాగుతూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ కానీ కాల్ని అయితే కట్ చేసేస్తుంది. ఏం పని మీద వచ్చావు అన్నట్టు అడుగుతుందా. అదేమీ లేదు, నీ ఫోన్ అయితే ఇవ్వు, ఇందాక మీ నాన్న వచ్చాడు కదా, ఈ విధంగా సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు, దానికి నా నంబర్ కానీ నీ దగ్గర ఉండాలి కదా, ఫోన్ అయితే ఇవ్వు, సేవ్ చేసి ఇస్తాను అనేసి అడుగుతాడా. హీరోయిన్ ఇస్తుంది. వాడి నెంబర్ని కానీ సేవ్ చేస్తూ, నువ్వు చాలా మోడర్న్గా ఉంటున్నావా, నీ బిహేవియర్ని చూసి నిన్ను పసిగట్టడం నాకు చాలా కష్టంగా ఉంది, అయినప్పటికీ నేను నీకు అన్ని విషయంలోనూ కోఆపరేట్ చేస్తాను, ఎలాంటి ఆటంకం రాలేదనుకో మనం ఇద్దరం కానీ ఫ్యూచర్లో కలిసి ఉండేటట్టు ఉంటుంది, ఆ టైంలో మనం ఇద్దరం కానీ ఒకరినొకరు అర్థం చేసుకునేసి మంచి కోఆపరేషన్తో సర్దుకుపోతే ఈ బంధం కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే నేను కానీ అర్థం చేసుకున్నాను అన్నట్టు చెప్తుంది. సరే అనేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ కాల్ చేసి చెప్తా ఉన్నాడు, ఈరోజు ఒక పార్టీ ఉంది, దానికైతే నువ్వు బేయ్ ఫ్యామిలీ అదే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ తరపున వెళ్తా ఉండవు, కొంచెం పద్ధతిగా నడుచుకొనేసి అదే ప్లేస్కి హీరో కానీ చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వస్తాడా. హీరోయిన్ కానీ వాడిని చూసి నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉండవు అన్నట్టు విసిలేసి మరీ చెప్తుందనమాట. హీరోకి అయితే ఒక సెకండ్ ఏమీ అర్థం కాలేదు, నోరు సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ అంటాడా. హీరోయిన్ కానీ నాది నోరా అన్నట్టు తన్ని తను తిట్టుకుంటుంది. అక్కడ నుంచి వీళ్ళిద్దరు కానీ ఆ పార్టీకి వస్తారనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే అక్కడ ఉండే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేసి ఇద్దరు కానీ నిలబడి ఉంటారు. కానీ హీరో అయితే మాటల్లో మునిగిపోయాడు. హీరోయిన్ అయితే హీల్స్ వేసుకొని వచ్చి ఉంటుందా, తను చాలా కష్టపడతా ఉందనమాట. దాన్ని అయితే హీరో కానీ చూస్తాడు. వెంటనే అక్కడ ఉండే వెయిట్రెస్ వాళ్ళని అయితే పిలిచి హీరోయిన్కి స్లిప్పర్స్ కానీ తెమ్మన్నట్టుంది, వాళ్ళు కానీ తీసుకొచ్చి ఇస్తారనమాట. హీరో అయితే చాలా పెద్ద కంపెనీ యొక్క ప్రెసిడెంట్, కానీ వీడికి ఆ ఈగో ఏ మాత్రం లేకుండా అందరి ముందర అయితే హీరోయిన్ కాళ్ళకి కానీ స్లిప్పర్స్ అయితే వేయడానికి పోతాడా. హీరోయిన్ చెప్తుంది, ఇలాగా పబ్లిక్లో అందరి ముందర ఇలాంటి పార్టీలో బే ఫ్యామిలీ వాళ్ళు స్లిప్పర్స్ వేసుకోవడానికి ఒప్పుకోరు అనేసి. కానీ హీరో అయితే నువ్వు నా యొక్క ఫియాన్సేవి, సో దేనికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అంటాడా. హీరోయిన్ కానీ స్లిప్పర్స్ అయితే చేంజ్ చేసుకుంటుంది అనమాట. హీరో కానీ చెప్తా ఉన్నాడు, నెక్స్ట్ టైం అయితే నేను నీకు కంఫర్టబుల్గా ఉండేటట్టు ఒక షూని అయితే కొని పెడతాను అనేసి. ఇప్పటికి ఒప్పుకున్నావు, నెక్స్ట్ పార్టీలో నేను ఏది వేసుకున్నా నీకు ఓకేనా అన్నట్టు తను అడుగుతుందా. నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే దాన్ని వేసుకోవచ్చు, ఈ పాయింట్ని కానీ మన యొక్క వెడ్డింగ్ అగ్రిమెంట్లో అయితే రాసి పెట్టు అన్నట్టు హీరో చెప్తా అంటాడు. హీరోయిన్ ఇంప్రెస్ అవుతుంది. వీడు కానీ వెళ్ళి హీరోయిన్ యొక్క షూస్ని అయితే తీసుకునేసి ఇంటికి వెళ్తా ఉంటాడా. ఆ టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని చూసి హీరోయిన్ కానీ తన మనసులోనే అనుకుంటుంది, ఇంత పెద్ద మనిషి ఎలాంటి ఈగో లేకుండా నా స్లిప్పర్స్ని వాడి చేతిలో పట్టుకొని ఉన్నాడు, నేను నిజంగానే ఈ నిమిషంలో నాకే తెలియకుండా వాడిని కానీ ప్రేమించడం స్టార్ట్ చేశాను అన్నట్టు. అక్కడ నుంచి వీళ్ళు కార్లో వెళ్ళేటప్పుడు హీరోయిన్ కానీ అడుగుతుందనమాట, మనం ఇద్దరం కానీ రేపటి నుంచి ప్రేమించడం స్టార్ట్ చేద్దాము అనేసి. అంతే నెక్స్ట్ డే ఇద్దరు కానీ బయటికి అయితే వచ్చుంటారు. హీరోయిన్ కానీ చిన్న పిల్లల్లా అయితే పిల్లలతో అయితే ఆడుకుంటా ఉందనమాట. అక్కడ నుంచి ఇద్దరు కానీ వెళ్ళి భోజనం చేస్తారు, ఇంకా సినిమాకి వెళ్ళి మూవీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ నుంచి వెళ్ళి బొమ్మలు అయితే తీస్తారు కదా, ఆ గేమ్ కానీ ఆడుతూ బాగా ఫన్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య మంచిగానే ఒక రిలేషన్షిప్ అయితే బాండ్ అయ్యింది. హీరోయిన్ అయితే హీరోయిక ఫొటోస్నే చూస్తూ ఉంటుందా, తను కాలు స్లిప్ అయ్యి సోఫా మీద నుంచి కింద కానీ పడిపోతుంది. హీరో కానీ ఏదో సౌండ్ వచ్చింది అనేసి ఇల్లు ఫుల్కి వెతుకుతాడు, కానీ హీరోయిన్ కింద పడిపోయి ఉండేది వాడు గమనించలేదనమాట. హీరోయిన్ కానీ లేచి నాకు ఆకలిగా ఉంది అన్నట్టు చెప్తుందా. మేడ్ అంటే రాలేదు అంటాడు వీడు, నేనే వండుకుంటాను అన్నట్టు చెప్పి తను కానీ వచ్చి గ్యాస్ని అయితే ఆన్ చేస్తుంది, కానీ తనకి తెలియట్లేదనమాట. దాంతో హీరో కానీ వచ్చి గ్యాస్ని ఎలా ఆన్ చేయడం అన్నట్టు నేర్పిస్తాడు. హీరోయిన్ బేరమనేసి చూస్తూ ఉంటుందా, సరే నువ్వు వెళ్ళు నేనే వంట చేస్తాను అన్నట్టు చెప్పి నూడిల్స్ కానీ చేసి తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఇదే నా యొక్క ఫస్ట్ టైం వంట చేయడం, సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటాడా. హీరోయిన్ కానీ ఓకే అనేసి నోట్లో పెడుతుంది. వెంటనే దాన్ని అంతా కానీ కింద మూసేసింది. ఏమైంది, హాట్గా ఉందా అంటాడా. లేదు ఇదైతే అస్సలు ఉడకలేదు అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుందా. హీరో కానీ సరే ఆగు నేను వెళ్ళి బయట ఫుడ్ ఆర్డర్ చేస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటాడా. హీరోయిన్ కానీ ఇంత పెద్ద సీఈఓకి తెలియని విషయాలు కూడా ఉన్నాయా అన్నట్టు తను కానీ నోరు తెరిచి బయటికి చెప్పేస్తుంది అనమాట. హీరో కానీ తన వైపుకి అయితే తిరుగుతాడా, నేనేమి తప్పుగా చెప్పలేదు అన్నట్టు చెప్తా ఉంటుంది. కానీ హీరో అయితే లేదు రేపు అయితే నైట్ డిన్నర్ పార్టీ ఉంది, నా ఫ్రెండ్స్ అందరినీ కానీ మీట్ అయ్యేటట్టు, నీకు ఓకే అంటే వస్తావా అంటాడా. హీరోయిన్ కానీ ఏమాత్రం ఆలోచించకుండా సరే ఓకే అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కానీ అదేంది అంత సడన్గా ఓకే అన్నట్టు చెప్పేసింది అన్నట్టు ఆలోచిస్తాడని. హిల్స్ అంటే నచ్చదు కదా, మరి ఎందుకు వేసుకున్నావు అంటాడా. నేనెప్పుడు చెప్పాను, ఇదే కదా నువ్వు నన్ను ఫస్ట్ టైం చూడడం, నాకు హిల్స్ అలవాటే అన్నట్టు చెప్పి తను కానీ అక్కడి నుంచి అయితే ఆ మీటింగ్ కింద వస్తారనమాట. హీరో ఫ్రెండ్ వాడు కానీ చెప్తా ఉంటాడు, యాక్చువల్గా వాడు అయితే చాలా సైలెంట్ టైప్ అంట, వాడు ఇలా ఒక అమ్మాయిని పిలుచుకుని రావడం ఇదే ఫస్ట్ టైం, చాలా సంతోషంగా ఉంది అంటాడా. హీరోయిన్ కానీ
హీరో లాగే తన ఫ్రెండ్స్ కానీ చాలా బోరింగ్గా ఉంటారు అనుకున్నాను, కానీ మీరైతే అలా లేదు, నాకు కొంచెం ఎంటర్టైన్గా ఉంది అన్నట్టు చెప్పేసి వాళ్ళతో తను బాగానే క్లోజ్ అయిపోతుంది అనమాట. అక్కడైతే టేబుల్ మీద బాల్స్ని తట్టే గేమ్ అంతా కానీ ఆడి బాగా డ్రింక్స్ చేస్తూ ఫన్ చేస్తూ ఉంటుందా. దీన్ని అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్ కానీ చూసి హీరోయిన్ అయితే చాలా సంతోషంగా ఉంది, చాలా అందంగా ఉంది కదా అంటాడా. కానీ హీరో అయితే తను ఆ విధంగా నాతో ఒక్కసారి కానీ నవ్వలేదు అన్నట్టు ఫీల్ చేస్తూ ఉంటాడు. అంటే హీరోయిన్ కానీ ఆ ఫ్రెండ్తో అడుగుతుంది అనమాట, హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అనేసి. దానికి ఫ్రెండ్ వాడు కానీ లేదే అంటాడా. వాడికి 30 సంవత్సరాలు అవుతా ఉంది, ఖచ్చితంగా వాడికి మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది లవ్లో అంటుంది హీరోయిన్. దానికి ఫ్రెండ్ వాడు కానీ వాడికి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ లవ్ లైఫ్లో అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పటి వరకు వాడు ఒక ఫస్ట్ కిస్ కానీ ఇవ్వలేదు తెలుసా అన్నట్టు హీరోయిన్తో చెప్పి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు హీరోయిన్ కానీ ఇప్పుడు బాగా తాగేసి ఉండదు కదా, హీరో అయితే సీట్ బెల్ట్ వేయడానికి వస్తాడు. వాడిని అయితే టై బట్టి లాగి, అవును నేను కాకుండా నీకు వేరే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉండారా లేదా, మర్యాదగా నిజం చెప్పు అన్నట్టు వాడిని విసిగిస్తూ ఉంటుందా. హీరో కానీ మ్యారేజ్ పార్ట్నర్గా నువ్వు కాకుండా అంటే ఒకే ఒక అమ్మాయి ఉండేది అన్నట్టు చెప్తాడా. నాకు తెలుసురా ఆల్రెడీ అన్నట్టు హీరోయిన్ వాగుతుందనమాట. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఆ అమ్మాయిని కానీ చూసి పెట్టుంటారు, కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ కానీ బాయ్ ఫ్రెండ్ ఉండాడు, సో అదైతే గర్ల్ ఫ్రెండ్గా లెక్కలోకి రాదు అన్నట్టు హీరో కానీ చెప్తాడా. ఈమెయితే ఇప్పుడు పీక వరకు తాగేసి ఉండడం వల్ల ఏం చేస్తా ఉంది అనేసి తనకే తెలియట్లేదనమాట హీరోతో. కానీ అయినా నువ్వు చాలా బోరింగ్ తెలుసా, నీ నోట్లో ఎప్పుడు చూసినా బిజినెస్, ప్రాజెక్టు, ఫైలు, మీటింగు ఇవి తప్ప వేరేమీ రాదా, నిజంగా ఆ నోట్లో నుంచి కిస్ వస్తే అది కానీ బోరింగ్గానే ఉంటుందా లేదా, నేను చెక్ చేయాలనేసి వాడిని కిస్ చేస్తుందనమాట. హీరో కానీ తన్ని కిస్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు నా కిస్ అయితే నీకు బోరింగ్గా ఉందా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ అలాగంతా లేదు, ఎంటర్టైన్గా ఉంది అన్నట్టు చెప్పి మళ్ళీ వాడిని అయితే కిస్ చేస్తుంది. అంతే, అక్కడ నుంచి కానీ ఇద్దరు అయితే ఇంటికి వస్తారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ కొంచెం మత్తు తెలిసి ఉంటుందా, హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అయితే నాకు కొంచెం కానీ సిగ్గులేదు, నేనే వాంటెడ్గా వెళ్ళి వాడికి కానీ 2 సార్లు కిస్ ఇచ్చుండాను, అసలు నేను మనిషి అన్నట్టు తను ఒకటే వాగుతూ ఉంటుందా. వెళ్ళిన హీరో అయితే రిటర్న్ అక్కడికి వస్తాడనమాట. హీరోయిన్ ఇలా పిచ్చి పట్టిన దానిలా అరస్తూ ఉండడం అయితే వాడు చూసేస్తాడు. వెంటనే తను కానీ నార్మల్గా అయిపోయి, మనమిద్దరం కానీ పెళ్లి చేసుకోబోతాం కదా, సో కిస్ అనేది నార్మలే, అదేమి తప్పు కాదు అంటుందా. హీరో కానీ వచ్చి హనీ వాటర్ అయితే ఇస్తాడు, నువ్వు బాగా తాగుండావు కదా, దీన్ని అయితే తాగు మత్తు తెలుస్తుంది అనేసి. సరే అనేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్కి ఒక లాగదా ఉందన్నమాట. అక్కడ నుంచి ఉందా హీరోయిన్ కానీ వాడు వెనకాలే ఉండాడే అన్నట్టు సైగ చేస్తుందన్నమాట. వెంటనే ఈ అమ్మాయి కానీ హలో సార్, హాయ్ సార్ అన్నట్టు హీరోతో పలకరిస్తుంది. వాడు కానీ హీరోయిన్ కోసం అయితే జింజర్ సూప్దా తీసుకొచ్చాడంట. దాన్ని ఇచ్చేసి, పర్వాలేదు మీరు నన్ను షెంజన్ అనేసి అయినా పిలవండి, లేకపోతే ఓల్డ్ మ్యాన్ అనేసి కానీ పిలవండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఉంటాడా. వెంటనే హీరోయిన్ కానీ లేచి, తను నిన్ను ఓల్డ్ మ్యాన్ అనలేదు, తను నిన్ను గుడ్ మ్యాన్ అనింది, నిజానికి మేము గుడ్ మ్యాన్ గురించిదా మాట్లాడుతూ ఉంటాము, మేము ఎప్పుడూ కానీ అలా మాట్లాడేసి లాలా లాలా అనేసి నవ్వే వాళ్ళం తెలుసా అనేసి వీళ్ళు వేరే నవ్వి చూపిస్తారా. ఈ ఫ్రెండ్ పిల్ల కానీ వీళ్ళకి మధ్యలో నాకు పిచ్చి పెట్టేటట్టు ఉంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కానీ చాలా రోజులైంది తన్ని చూసి, మేమిద్దరం లోపల వెళ్ళి మాట్లాడతాము అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో అయితే తను వెళ్ళిపోయినాక నిజంగానే వాడు కానీ లాలా లాలా అన్నట్టు పాట పాడి నవ్వుకుంటా ఉంటాడనమాట. ఇటు హీరోయిన్ ఫ్రెండ్ కానీ వాడు ఇంట్లో ఉన్నాడనేసి నువ్వెందుకు నాతో చెప్పలేదు అంటుందా. 8:30 అవుతా ఉంది, వాడు ఇంట్లో కాకుండా ఇంకెక్కడ వెళ్తాడు అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. మామూలుగా బిజినెస్ మ్యాన్ అంతా ఈ టైంలో పార్టీలు, మీటింగ్లు అవి ఇవనేసి బయట ఉంటారు, నేను అలాదా అనుకున్నాను అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ హీరోయిన్ అయితే, హీరో ఏమీ అలాంటి వాడు కాదు, నీకు విషయం తెలుసా, నిజానికి హీరోకి గర్ల్ ఫ్రెండే లేదంట అన్నట్టు చెప్తుందా. ఈ పాప అయితే షాక్ అవుతా ఉందనమాట. ఏంది, వాడికి 30 సంవత్సరాల వయసు అవుతా ఉంది, గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే వాడు తన యొక్క వర్జినిటీని నీకు కట్నంగా ఇస్తా ఉండడా అనేసి హీరో మీద కానీ జోకులు వేస్తూ ఉంటుందన్నమాట. నీకు విషయం చెప్పేదా, మీలాంటి వాళ్ళకి మ్యారేజ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు, జస్ట్ ఇంట్రెస్ట్ కోసమే పెళ్లి చేసుకుంటారు, నువ్వు కానీ అలాగే కదా, నిన్ను ప్రేమించేవాడు మీ నాన్న ఎలా ఉండకూడదు, నిన్ను చాలా ఎక్కువగా కేర్ చేసి చూసుకోవాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్సే కదా నువ్వు కానీ ఎదురు చూస్తూ ఉండవు అంటుందా. హీరోయిన్ అయితే, నిజానికి హీరో అయితే ఒక మంచి మ్యారేజ్ పార్ట్నర్ అన్నట్టు చెప్తా ఉంటుంది. తనకి హీరోని బాగా నచ్చేసిందనమాట. నెక్స్ట్ డే నుంచి అయితే హీరోని చూసినప్పుడు అంతా తను ఫోటోలు తీసుకునేసి వాడిని బాగా సైట్ కొడతా ఉంటుందన్నమాట. వాడు చూస్తే మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటుంది. హీరో కానీ కూర్చునేసి ఏదో బుక్ చదువుతూ ఉంటాడా, తను వాడినే ఒకలా చూస్తూ ఉంటుంది. ఏమైంది అంటాడా, బుక్ చదువుతా ఉండవా అంటుంది. అవును అన్నట్టు వీడు చెప్తాడు, చదువుకో మంచిది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కానీ హీరో అయితే కుకింగ్ బుక్ దా చదువుతూ ఉంటాడు, హీరోయిన్కి వంట చేసి పెట్టడం కోసం అనుకుంటాను. ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ జాగింగ్ వెళ్ళేసి వచ్చి నీళ్ళు అయితే తాగుతూ ఉంటాడా. నిజానికి ఆ సీన్లో హీరోయిన్ వాడిని చూసేటప్పుడు చాలా టెంప్ట్ అవుతా
ఉంటుంది. తను కానీ వాడిని ఒకలా చూస్తూ ఉంటుందా, ఏమి ఆకలిగా ఉందా అన్నట్టు హీరో అడుగుతాడు. తను కానీ అక్కడ నుంచి నేరుగా వచ్చి వాడిని అయితే లాగి పెట్టి కిస్ చేసేసి నాకు లైట్ కదా ఆకలిగా ఉంది అన్నట్టు చెప్పేసి వాడి మీదంతా చేయి పెట్టి గెలకతా ఉంటుందా. హీరో అయితే సడన్ గా తన చేతిని కానీ పట్టుకునేసి ఇది మార్నింగ్ టైము, ఈ టైంలో నీకు బోరింగ్ గా అనిపించదా, చాలా వర్క్ ఉంటుంది కదా అన్నట్టు అడుగుతాడా. లీగల్ గా మనం కానీ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతాం కాబట్టి ఇదేమి తప్పు కాదు, నైట్ అయినా మార్నింగ్ అయినా పర్వాలేదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నిజంగానే నీకు ఎలాంటి అభ్యంతరం లేదా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ పెళ్లికి ముందే దీన్నంతా రిహార్సల్ తీసుకోవాలన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. దానికి హీరో కానీ నీకు ఇది చాలా నెసెసరీ అంటే నేను కానీ నీకు కోఆపరేట్ చేస్తాను అనేసి హీరోయిన్ అయితే కిస్ చేయడానికి పోతాడా. కానీ హీరోయిన్కి కాలిపోయిందనమాట. అవునరా, ఇప్పుడు నువ్వు నన్ను పడుకోబెట్టేసి నాకు కానీ ఆపరేషన్ చేయబోతావు, దానికి నేను కానీ నీకు కోఆపరేట్ చేయాలి అంతే కదా నీ లెక్క. అయినా నీ యొక్క మాటలదా ఇప్పుడు నాకు చాలా బోరింగ్గా ఉంది అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుందా. వీడికైతే తన నోట్లోనే సనీని పెట్టుకొని ఉంటాడనమాట. హీరోయిన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ బయటకి అయితే వెళ్తా ఉంటుందన్నమాట. వీడు కానీ అడుగుతాడు నైట్ పార్టీ అయ్యి రిటర్న్ రావడానికి ఎంతసేపు అవుతుందో చెప్పు, డ్రైవర్ని పంపిస్తాను అనేసి. కానీ తనైతే అక్కర్లేదు, నా ఫ్రెండే పిలుచుకొని వచ్చి డ్రాప్ చేస్తాడు అనేసి వెళ్ళిపోతుందా. మంచి మిడ్ నైట్ అయ్యిందనమాట హీరోయిన్ ఇంటికి రావడానికి. ఆ ఫ్రెండ్దా ఒక అబ్బాయి పిలుచుకొని వచ్చి డ్రాప్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీన్నంతా కానీ హీరో అయితే బయట నుంచి గమనించినట్టుంది. వీడు ఇప్పటి వరకు కానీ నిద్రపోలేదు, ఇంతసేపు ఎందుకురా మేల్కొని ఉండవు, అసలు ఏం చేస్తా ఉండవు అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. నైట్ స్నాక్ చేస్తా ఉండాను అన్నట్టు చెప్పి అయినా ఇప్పుడు నేను పిలుచుకొని వచ్చి డ్రాప్ చేసినటువంటి ఆ ఫ్రెండ్ వాడైతే ఎంగేజ్మెంట్లోకి వచ్చాడే వాడే కదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నీకు వాడిని ఇంకా గుర్తుందా అన్నట్టు అడుగుతుంది. కానీ హీరో దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదనమాట. హీరోయిన్కి అయితే కోపం వచ్చేస్తా ఉంది. తను కానీ ఏం మాత్రం మాట్లాడకుండా అక్కడ నుంచి కానీ కోపంగా రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. కానీ హీరో అయితే మార్నింగ్ వేసుకొని ఉన్న డ్రెస్ ఇప్పుడు ఉన్న డ్రెస్ అయితే మారుండదు అన్నట్టు ఆలోచిస్తాడు. హీరోయిన్ కానీ ఫ్రెండ్తో అయితే కాల్ చేసి చెప్తా ఉందనమాట. అసలు ఈ రోజు నాకు ఏం కర్మ పట్టిందో ఏమో కానీ బార్లోకి వెళ్ళానా డ్రింక్స్ చేసేటప్పుడు అక్కడ వైట్ డ్రెస్ వాళ్ళు అయితే తీసుకొచ్చి నా మీద పోసారు, పక్కన షాప్లో వెళ్ళి డ్రెస్ని కానీ తీసుకొచ్చి మార్చుకున్నాను, నాకు ఈ రోజు అసలు మొత్తంగానే అన్లకీగానే జరుగుతా ఉంది అన్నట్టు చెప్పి తను ఫీల్ చేస్తుంది. కానీ హీరోదా తప్పుగా అపార్థం చేసుకున్నట్టుంది. ఆ నెక్స్ట్ హీరో యొక్క ఫుడ్ స్మెల్ వచ్చేసరికి హీరోయిన్ అయితే బయటికే వచ్చేస్తుందా. హీరో కానీ నీకు చేస్తుండాను వచ్చి టేస్ట్ చేయంటాడా. హీరోయిన్ కానీ కొంచెం గౌరవం ఎక్కువ అన్నమాట. నాకేమీ ఆకలిగా లేదు, కానీ నువ్వు ఇంత బలవంతం పెట్టేసరికి నేను కానీ తింటాను, ఏం చేసేది అన్నట్టు చెప్పి దాన్ని కానీ టేస్ట్ చేస్తుంది అనమాట. అది చాలా టేస్టీగా ఉన్నట్టుంది. హీరోయిన్ కానీ అంత త్వరగా ఇంత బాగా చేయడం నేర్చుకున్నావా అన్నట్టు షాకింగ్తో అడుగుతుందా. అంత త్వరగా ఏమీ కాదు, 2 months అవుతా ఉంది ఈ 2 బౌల్ ఆఫ్ నూడిల్స్ని చేయడానికి అన్నట్టు వీడు చెప్తా అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కానీ కలిసి బాగా తింటారనమాట. నైట్ అయితే హీరోయిన్కి నిద్రే రావట్లేదు, డైరెక్ట్గా హీరో యొక్క రూమ్లోకి వచ్చేసింది. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఒక వైల్డ్ ఫోటోగ్రాఫర్ అనమాట. తను కానీ వీడితో అడుగుతా ఉంది నువ్వైతే నా యొక్క ఫోటోగ్రాఫ్ వర్క్ని అయితే చూసావా అనేసి. వీడు ఆల్రెడీ చూసుంటాడు, కానీ హీరోయిన్తో టైం స్పెండ్ చేయడం కోసం లేదు నేను చూడలేదు అన్నట్టు అబద్ధం చెప్తాడా. వెంటనే తను కానీ వెళ్ళి తన యొక్క ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చి హీరో యొక్క బెడ్ మీదే కూర్చునేసి వాడికి చూపిస్తూ ఉంటుంది. వీడిని అయితే ఒక మగాడిలాగే తను చూడడం లేదనమాట. వీడు కానీ దాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు, అసలు తన మనసులో ఏమనుకుంటా ఉంది. ఇప్పుడేమో తను నాతో బాగానే మాట్లాడుతుంది, కానీ తను నాతో ప్లే చేస్తుంది, ఇంకా నన్ను టీస్ చేస్తుంది, నిన్ను రిజెక్ట్ చేసేసి 10 నిమిషాల్లోనే వేరే వాడితో కానీ డేటింగ్కి అయితే వెళ్ళిపోతుంది. నిజానికి మేమిద్దరం ఎంగేజ్మెంట్ కపుల్ అయినప్పటికీ నేనైతే తనతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రిలేషన్షిప్లో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ ఒక చిన్న పిల్లాడు ఉండేటట్టు ఒక ఫోటోని అయితే హీరోకి చూపిస్తుంది. తను ఫోటో తీసిన 1 hour లోపలే అక్కడ ఉండే అడవి మంటలకి అబ్బాయి కానీ చిక్కుకునేసి చనిపోయాడు అన్నట్టు ఫీల్ చేస్తుందా. హీరో కానీ నువ్వేం ఫీల్ చేయకు, అయినప్పటికీ వాడు నీకు గుర్తుంటాడు కదా, దాన్ని తలుచుకునేసి సంతోషపడు అంటాడా. హీరోయిన్ అయితే అవును నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉండవు, ఏదైనా ట్రిక్స్ యూస్ చేస్తూ ఉండవా అంటుందా. హీరో కానీ లేదు నేను నీ గురించి అర్థం చేసుకోవాలనుకుంటాను అంటాడా. దానికి హీరోయిన్ కానీ మనం ఇద్దరం జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే చేసుకున్నాము, నువ్వేమీ నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటా ఉంటుందా. వీడు కానీ లేదు నేను నీ గురించి ఫుల్గా తెలుసుకునేసి నిన్ను కానీ అర్థం చేసుకోవాలంటా ఉంటాడా. వెంటనే హీరోయిన్ కానీ వచ్చి వాడిని అయితే కిస్ చేస్తుందనమాట. వీడు కిస్ చేస్తూ ఉంటాడా. సడన్గా తను కానీ దూరం అయితే వెళ్ళిపోయి ఫొటోస్ ఇంకా ఎక్కువగా ఉంది రా చూడాలి అన్నట్టు చెప్తుంది. వీడు కానీ ఓకే అన్నట్టు సైలెంట్ అయిపోతాడనమాట. అంటే 3 o'clock అయిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ తన రూమ్కి అయితే వచ్చి ఆలోచిస్తూ ఉంది, ఇంతసేపు నేను వాడితో ఫోటో చూడాలి అనేసి చూపిస్తే వాడు ఏమాత్రం రిజెక్ట్ చేయకుండా రేపు వర్క్ ఉందన్న దాన్ని కానీ మర్చిపోయి నాతో కలిసి ఫోటో చూసాడా, వాడు నిజంగానే నన్ను ప్రేమిస్తూ ఉండడా అన్నట్టుగా ఆలోచిస్తుంది. దాని గురించిదా వచ్చి ఫ్రెండ్తో కానీ చెప్తుందనమాట. నేను ఎప్పుడు వాడిని కిస్ చేయాలనుకున్నా కిస్ చేస్తే వాడు యాక్సెప్ట్ చేస్తాడు, వద్దనేసి వదిలేసినా వాడు సైలెంట్ అయిపోతాడు,
నిజానికి నాకు వాడి యొక్క బాడీని అయితే టేస్ట్ చేయాలనేసి ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో అక్కడికి ఒక గుండు తలవాడు గాని వచ్చి హీరోయిన్తో అయితే పాప నువ్వు కానీ నాకైతే కంపెనీ ఇస్తావా అన్నట్టు పిలుస్తాడా. కాలిపోయింది హీరోయిన్ కి. ఒరే బైపాస్ తలవాడా, అసలు నీకు నా తాత వయసు ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే పిలుస్తావు అన్నట్టు అరుస్తుందా. వీడికి కాలిపోయిందనమాట. ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఈ విధంగా మాట్లాడతావురా అనేసి తన్ని బలవంతం పెట్టి లాగుతా ఉంటాడా. అంత లోపల హీరోయిన్ ఫ్రెండ్ అయితే పక్కన ఉన్న బాటలు తీసి వాడిని నెత్తిన కొట్టేసి హీరోయిన్ ని పిలుచుకునేసి అక్కడ నుంచి కానీ ఇద్దరు పరిగెత్తుకుంటూ బయటికి అయితే వచ్చేస్తారు. కానీ హీరోయిన్ అయితే తన యొక్క హ్యాండ్ బ్యాగ్ ని అక్కడే మర్చిపోయి ఉంటుంది. అందులోనే నా ఫోన్ ఉంది, నేను వెళ్ళి బ్యాగ్ ని తీసుకొస్తాను అంటుందా. ఫ్రెండ్ అయితే ఈ టైంలో మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళావనుకో వాడు అస్సలు వదలడు. సో నువ్వు కానీ నా ఫోన్ నుంచి అయితే హీరోకి కాల్ చేసి జరిగిన విషయం చెప్పు అంటుందా. దాంతో హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేస్తుందనమాట. హీరో అయితే ఒక డిన్నర్ పార్టీలో ఉంటున్నాడు. సో హీరోయిన్ కానీ నీ వల్ల కాకపోతే డ్రైవర్ని అయినా పంపి, నా ఫోన్ అయితే దారిపోయింది, నేను ఇప్పుడు నడి రోడ్లో ఉంటున్నాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు. ఫ్రెండ్ కానీ సిచ్యువేషన్ అయితే అర్థం చేసుకునింది. నువ్వు వేరే నీ హస్బెండ్తో ఉండాలనుకున్నావు కదా, ఈ టైం అయితే యూస్ చేసుకో బాయ్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అంత లోపల అక్కడైతే వర్షం కానీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ ఎక్కడికి వెళ్ళలేకపోతుంది. పక్కన ఇంట్లో అయితే ఒక షెల్టర్ లాగా ఉంటుందా, దాని కిందదా వచ్చి హీరోయిన్ కానీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అంత లోపల హీరో అయితే ఆ డిన్నర్ పార్టీని కానీ వదులుకునేసి హీరోయిన్ కోసం ఇక్కడికి వచ్చేసాడనమాట. తను వేరే లైట్గా తడిచిపోయి ఉంటుందా. దాంతో వీడు కానీ హీరోయిన్కి అయితే తన యొక్క కోట్ని కానీ తీసి కప్పుతాడు. హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయి వాడిని కానీ హక్ చేసుకుంటుంది. వీడు కానీ అక్కడ నుంచి అయితే కార్ లోపలికి పిలుచుకొని వచ్చి తన హెయిర్ అంతా తడిచిపోయి ఉంటుందా, దాన్ని కానీ డ్రై చేస్తూ ఉంటాడు. అసలు వీడిని ఒక మనిషిగానే చూడడం లేదేమో హీరోయిన్ అయితే. తన యొక్క డ్రెస్ తడిచిపోయి ఉండదు అనేసి వాడి కళ్ళ ముందరే డ్రెస్ని అయితే రిమూవ్ చేసేసి వాడి కోట్ని కానీ అయితే వేసుకుంటా ఉంది. డ్రెస్ తడిచిపోయి ఉన్నిందా, అందుకే నేను కానీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, తప్పేమీ లేదు కదా అంటుందా. వీడు కానీ మొహం అయితే తిప్పుకునేసి లేదు లేదు తప్పేమీ లేదు అన్నట్టు చెప్తా ఉంటాడు. కానీ వీడికైతే ఒక లాగదా ఉందన్నమాట. అంటే వీళ్ళిద్దరూ కానీ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేస్తారు. హీరోయిన్ కానీ వాడిని స్టాప్ చేసి నేను నీతో ఒకటైతే అడగాలి, ఇందాక నేను నీ కళ్ళ ముందరే డ్రెస్ని కానీ చేంజ్ చేసుకున్నాను కదా, అప్పుడు నువ్వు నన్ను చూసి నీకు ఏమీ అనిపించలేదా అంటుందా. వీడికి ఆల్రెడీ ఒక లాగా అయి ఉంటుంది. ఇప్పుడు తను వేరే ఈ విధంగా అడిగేసరికి వెంటనే వీడు కానీ తను అయితే వెళ్ళి కిస్ చేస్తాడు. ఈ కిస్ అయితే బెడ్రూమ్ వరకు పోతుందనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడితో చెప్తా ఉంది ఇదే నా యొక్క ఫస్ట్ టైం, సో కొంచెం జాగ్రత్తగా ఉండు అనేసి. హీరో కానీ నాకు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు చెప్తాడా. నీకు 30 ఏళ్ళు అవుతా ఉంది, నీకు ఇదే ఫస్ట్ టైం అంటే ఎవరు నమ్ముతారు, నాతో అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతా ఉండవా అన్నట్టు అరుస్తుందా. హీరో అయితే లేదు అన్నట్టు చెప్పి తన్ని కిస్ చేస్తాడు. అంటే ఆ రోజు నైట్ ఇద్దరు కానీ కలిసే ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరో గురించి ఆలోచిస్తూ ఉంది. నేనైతే హీరోతో కలిసి ఉన్నాను, ఎంత బాగుండింది అనేసి. హీరో మార్నింగే వెళ్ళి హీరోయిన్ యొక్క బ్యాగ్ని కానీ తేవడానికి పోయి ఉంటాడనమాట. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చిస్తాడా. ఇదెలా నీకు దొరికింది అన్నట్టు తను కానీ అడుగుతుంది. లేదు నా ఫ్రెండ్ హెల్ప్తో దీన్ని కానీ తీసుకొచ్చాను అన్నట్టు వీడు చెప్తాడు. హీరోయిన్ కానీ దాన్ని తీసుకునేసి ఇందులో అంతగా పెద్ద డబ్బులు ఏమీ లేదు, కానీ ఇందులో నా ఫోన్ ఉంది, అందుకే నేను కానీ కొంచెం భయపడిపోయాను అన్నట్టు చెప్తుందా. వీడు కానీ తల మీద అయితే చేపెట్టి నువ్వు బాధపడుకో అన్నట్టు ఓదారుస్తాడు. హీరోయిన్ ఫోన్లో అయితే హీరో యొక్క ఫోటోదా ఉందనమాట ఎక్కువగా. దాన్ని అయితే వీడు కానీ చూసి నవ్వుకుంటా ఉంటాడు. ఈ మధ్య వీళ్ళిద్దరికి మధ్య ఆ బాండ్ అయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యింది. ఇద్దరు కానీ కలిసి నిద్రపోవడం, ఇద్దరు కలిసి తినడం. హీరోయిన్ అయితే ఇప్పుడు వాడి యొక్క రూమ్ లోకి షిఫ్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ విషయాన్ని అంతా కానీ హీరోయిన్ తన ఫ్రెండ్ తో చెప్తా ఉంది. నిజానికి నేను హీరోని కానీ ప్రేమించడం మొదలు పెట్టాను అనేసి. ఫ్రెండ్ పిల్లగానే ఇది చాలా మంచి న్యూసే కదా, నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతావు అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే ఇది ఒక ఫోర్స్డ్ ఎంగేజ్మెంట్ మ్యారేజే కదా, సో కొంచెం భయంగా ఉంది అన్నట్టు చెప్తుంది. ఇదిగో చూడు, మీ నాన్న నీకు దీన్ని ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినా యాక్చువల్గా నువ్వైతే హీరోని ప్రేమిస్తూ ఉండవు, వాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, కాబట్టి ఈ పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ అవును అన్నట్టు సంతోషపడుతూ ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న పిలిచాడు అనేసి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఉంటుంది అనమాట. అతనేంద్ర అంటే ఒకటే అరుస్తా ఉన్నాడు, నేను పిలిస్తేదా ఇంటికి రావాలా, నువ్వే రావా అనేసి. ఏం చేసేది నాన్న, మీరే కదా చెప్పారు హీరోని ఒకరితో ఒకరు కలిసి అర్థం చేసుకోవాలనేసి. సో మేము కానీ ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తా ఉన్నాము, రావడానికి టైం లేదు అంటుందా. సరే నీకు హీరోకి మధ్య బంధం ఎలా వెళ్తా ఉంది అంటాడు. నేను లేకపోతే వాడు వసిపోతుందా. దీన్నంతా కోపంగా ఒక అమ్మాయి కానీ చూస్తా ఉంది కదా. ఈ అమ్మాయి అయితే హీరోయిన్ యొక్క స్టెప్ సిస్టర్ అనమాట. హీరోని పెళ్లి చేసుకోమనేసి ఫస్ట్ ఈ అమ్మాయితో చెప్పుంటారనమాట. కానీ ఈ అమ్మాయి అయితే హీరోకి 30 ఏళ్ళు అవుతా ఉంది, వాడు ఎప్పుడూ కానీ వర్క్ లో బిజీగా ఉంటాడు. ప్రేమ అంటేనే ఏమో తెలియని వాడిని నేను పెళ్లి చేసుకునేసి బోరింగ్ లైఫ్ లో ఉండలేను, సో నాకైతే ఈ పెళ్లి వద్దు అన్నట్టు చెప్పి హీరోయిన్ గానీ కట్టబెట్టుంటుంది అనమాట. హీరోయిన్ గానీ దీంతో కావాలనేసే. హీరో ఎంత హ్యాండ్సమో తెలుసా, వాడు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా,
బెడ్ మీద అయితే మేమిద్దరం అంతా క్లోజ్గా ఉంటాం అన్నట్టంతా రెచ్చగొడుతుందా, దీనికి కాలిపోయింది. ఇదిగో చూడు, ఇది జస్ట్ బిజినెస్ మ్యారేజ్ మాత్రమే, అయినా వాడిని నువ్వు ఎక్కువగా ప్రేమించకు, మీ అమ్మ అయితే ఎలా చనిపోయిందో గుర్తుంది కదా అన్నట్టు చెప్తుందా. హీరోయిన్కి కాలిపోయింది, ఎగిసి ఒక తనుతుందనమాట. ఇదైతే నాన్నతో చెప్తాను ఉండు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ నువ్వు ఎవరితో అయినా చెప్పుకో, నాకేం భయం లేదు, కానీ ఇంకోసారి మా అమ్మ గురించి కనుక మాట్లాడావనుకో ఈ చెప్పు అయితే తెగిపోతుంది అనేసి తన యొక్క చెప్పుని తీసి చూపిస్తుందా. అదైతే భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతుంది అనమాట. హీరోయిన్ గానీ వచ్చి ఫ్రెండ్ తో జరిగింది మొత్తం చెప్తా ఉంటుందా. దాంతో ఫ్రెండ్ గానీ నువ్వేం బాధపడకో, అది ఎంత జలసీతో కుళ్ళుకున్నా గానీ హీరో అయితే నీకు మాత్రమే సొంతం అవుతాడు. అయినా నువ్వైతే ఫొటోస్ అంతా తీస్తావు కదా, ఇక్కడే ఒక ఫోటో స్టూడియో స్టార్ట్ చేయొచ్చు కదా అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే నాకు వైల్డ్ ఫోటోగ్రఫీ మాత్రమే నచ్చుతుంది అంటుందా. మరి నీ ఫోన్ లో ఎందుకు అన్ని హీరో యొక్క ఫొటోస్ ఉంది, దాన్ని ఎవరు తీశారు అన్నట్టు తన ఆట పట్టిస్తుందా. హీరోయిన్ గానీ నవ్వుతా ఉంటుంది. అంత లోపల హీరోయిన్ వాళ్ళ నాన్న గానీ మెసేజ్ చేస్తాడు ఇంటికి రా అనేసి. తను ఇంటికి అయితే వస్తుందా, అక్కడైతే హీరో ఉంటున్నాడు అనమాట. తను చాలా సంతోషం అయిపోయింది. ఓ 2-3 రోజుల తర్వాత ఇద్దరు గానీ ఒకరినొకరు చూసుకుంటా ఉండారా. హీరో యొక్క కళ్ళ అయితే హీరోయిన్ సైడే ఉందనమాట. తను గానీ వెళ్ళి వాళ్ళ నాన్నకి హీరోకి టీ అయితే పోస్తుంది. అందులో హీరో యొక్క టీని మాత్రం తీసి తను టేస్ట్ చేసేసిదా తీసుకొచ్చి వీడి దగ్గర గానీ ఇస్తుంది. వీడికి తెలుసు తన యొక్క ఎంగిలి అనేసి, అయినప్పటికీ దాన్ని అయితే వీడు తీసి తాగుతాడనమాట. అంత లోపల హీరోయిన్ వాళ్ళ నాన్నకి కానీ ఫోన్ కాల్ వచ్చింది అనేసి పిలుస్తారా. అతను అక్కడి నుంచి అయితే వెళ్తాడు. వెంటనే హీరోయిన్ కానీ హీరోని అయితే కింద తోసి వాడిని కానీ కిస్ చేస్తూ ఉంది. వీడైతే షాకింగ్లో ఉంటున్నాడు. నా యొక్క 30 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం వేరే ఒకరి ఇంట్లో వెళ్ళి వాళ్ళ యొక్క కూతుర్ని వాళ్ళకే తెలియకుండా దొంగతనంగా కిస్ చేసేది అన్నట్టు అనుకుంటా ఉంటాడు. ఈ విధంగా అంతా చేయకూడదు అనేసి తనని కానీ స్టాప్ చేస్తాడా. హీరోయిన్ అడుగుతా ఉంది, నేను దాన్ని తాగేసి ఇచ్చాను అనేసి తెలిసే కదా నువ్వు తాగావు అంటుందా. హీరో కానీ అవును అన్నట్టు చెప్తాడనమాట. అంత లోపల వాళ్ళ నాన్న వచ్చే సౌండ్ వినపడుతుందా. వెంటనే ఇద్దరు కానీ చాలా బుద్ధిమంతుల్లాగా కూర్చుంటారనమాట, ఏమీ తెలియనట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ వాళ్ళ ఇంటికే వచ్చేసారనమాట. హీరో కానీ వాళ్ళ యొక్క వెడ్డింగ్ ఏర్పాట్లు అంతా ముగించేశాడు. సో ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు కానీ సెలెక్ట్ చేయమనేసి హీరోయిన్తో చెప్తాడా. కానీ తను చాలా నర్వస్గా ఉంది. సో తనైతే నువ్వే సెలెక్ట్ చేయన్నట్టు ఇచ్చేస్తుందా. హీరోను అడుగుతాడు నీకు చాలా నర్వస్గా ఉందా అనేసి. కాకపోతే హీరోయిన్ వచ్చి పెళ్లి చేసుకోవడంలో పోయి ఎందుకు నేను నర్వస్ అవుతాను అన్నట్టు చెప్తా ఉంటుందా. అప్పుడు హీరో కానీ అడుగుతాడు, మా అమ్మ ఇంకా మీ స్టెప్ మామ్ ఇద్దరు కానీ కలిసిదా ఈ పెళ్లి ఏర్పాట్లే చేశారు, వాళ్ళు నీతో ఏమైనా చెప్పారా అన్నట్టు అడుగుతాడా. అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ స్టెప్ మామ్ అయితే హీరోయిన్తో కానీ మాట్లాడుంటుందన్నమాట. హీరోయిన్కి కొంచెం కోపం ఎక్కువ. సో నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ కోపాన్ని కానీ తగ్గించుకోవాలి. ఈ పెళ్లి మీ ఇద్దరికి మాత్రమే సంబంధించింది కాదు, 2 ఫ్యామిలీల యొక్క కోఆపరేషన్ అన్నదాన్ని గుర్తుంచుకో అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ మా అమ్మదా చనిపోయింది, కానీ నాకు మంచి చెడు నేర్పించడానికి నాన్న ఉండడు, మీరేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. దానికి ఆమె కానీ మీ అమ్మ ఎలా చనిపోయిందో గుర్తుంది కదా, సో దాన్ని గుర్తుంచుకునేసి మేము చెప్పేదాన్ని కానీ కొంచెం విను అన్నట్టు చెప్తారనమాట. హీరోయిన్కి కాలిపోయింది. ఇదిగో చూడండి, నాకు బుద్ధి చెప్పడానికి ముందు మీరు ఇంకో కుటుంబంలో వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేయకుండా ఇంకొకరికి మిస్ట్రెస్గా ఉండకుండా ఎలా పద్ధతిగా ఉండాలనేసి ముందు వెళ్ళి మీ కూతురికి నేర్పించండి, ఆ తర్వాత వచ్చి నాకు చెప్దూరు అన్నట్టు ఆమెను అరిచేసిదా హీరోయిన్ కానీ వెళ్ళుంటుందనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ ఫ్రెండ్స్తో పాటు బార్లోదా ఉంది. తను కానీ ఒకటే నర్వస్గా ఆలోచిస్తూ ఉంది. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చీట్ చేయడం వల్లదా తను సూసైడ్ చేసుకునేసి చనిపోయినట్టుంది. సో ఇప్పుడు ఫ్రెండ్ కానీ దాని మీద చెప్తా ఉంది, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్గా ఉంటున్నావు, అయినా హీరో ఏమి అలాంటి వాడు కాదు, మీ నాన్న హీరో ఒకటి కాదు, వాడు నిన్ను నిజంగానే ప్రేమిస్తూ ఉన్నాడు అనేసి. హీరోయిన్ కానీ ఆ విధంగా కదా నమ్ముతుందనమాట. కానీ పక్కన ఉన్నాడు కదా వాడైతే హీరోయిన్ టెన్షన్గా ఉండడం చూసేసి, ఇదిగో చూడు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పు, ఈ పెళ్ళిని కానీ క్యాన్సిల్ చేసేసి నువ్వు కావాలంటే నా దగ్గరికి వచ్చేయి, నేను నిన్ను జపాన్కి పిలుచుకొని వెళ్ళి అక్కడ బాగా చూసుకుంటాను, ఎప్పుడు నీకు నిన్ను రియల్గా ప్రేమించేవాడు దొరుకుతాడు అప్పుడు మనం ఇద్దరం కానీ పీస్ఫుల్గా బ్రేకప్ చేసుకునేసి నువ్వు వాడితో వెళ్ళిపోవచ్చు అన్నట్టు సిగ్గే లేకుండా చెప్తాడు. ఆ హీరోయిన్ అయితే పళ్ళు విరుగుతుంది వెదవా అన్నట్టు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. సో వీళ్ళైతే కామెడీగా మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు వాడు చెప్తా ఉన్నాడు, నిజంగానే చెప్తా ఉన్నాను, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే నువ్వు ఇంత నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు, పెళ్ళిని బ్రేకప్ చేసుకో అంటాడా. ఫ్రెండ్ పిల్ల కానీ చెప్తా ఉంది, అంత సీనే లేదు, ఆల్రెడీ ఇద్దరు కానీ పెళ్లి ఏర్పాట్లంతా ముగించేశారు, ఇప్పుడు ఒకరినొకరు కానీ ప్రేమిస్తూ ఉండారు అన్నట్టు. వీడు షాక్ అయిపోయాడు అనమాట. హీరోయిన్ ప్రేమిస్తూ ఉండదు సరే, హీరో కానీ నిన్ను ప్రేమిస్తూ ఉండాడా అన్నట్టు అడుగుతాడా. ఫ్రెండ్ పిల్ల ప్రేమ లేకుండానా, వాడు హీరోయిన్ వెళ్ళినప్పుడంతా హగ్ చేస్తాడు, కిస్ చేస్తాడు, తనతో కలిసి ఉంటాడు అన్నట్టు చెప్తుంది. ఇప్పుడుదా వీడు కానీ అసలైన ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాడు. ఇదిగో చూడు, నీకు అబ్బాయిల యొక్క సైకాలజీనే తెలియట్లేదు, మీరిద్దరూ లీగల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కాబట్టి వాడు నీతో కలిసి ఉంటాడు,
అయినంత మాత్రాన అది ప్రేమ అయిపోతుందా అన్నట్టు చెప్తాడా. ఆల్రెడీ హీరోయిన్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు వీడు వేరే ఈ విధంగా చెప్పేసరికి వాడిని 2 తిట్లు తిట్టేసి అక్కడి నుంచి కానీ బయటికి వెళ్ళిపోతుందా, వెనకాలే వీడు కానీ వస్తాడనమాట. సారీ, నేనైతే ఏదో మనసులో అనుకునింది చెప్పేశాను, తప్పుగా అనుకోకు అన్నట్టు క్షమాపణ అడుగుతాడు. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నాకు తెలుసు హీరో మనసులో నేను మాత్రమే ఉంటున్నాను, వాడు ఇంక ఏ అమ్మాయిని కానీ యాక్సెప్ట్ చేయడు అనేసి. అయినప్పటికీ నాకు చాలా డౌట్గా ఉంది. ఆ ప్లేస్లో నేను కాకుండా నా సిస్టర్ వెళ్ళున్నా కానీ వాడైతే తనతో ఈ విధంగానే కదా సంతోషంగా ఉంటాడు. వాడు నన్ను చీట్ చేయడు, వాడు నిజంగానే నన్ను ప్రేమిస్తా ఉంటాడనేసి నేను ఎలా నమ్మడం అనేసి మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుందనమాట. దాన్ని చూసేసరికి ఫ్రెండ్ వాడు కానీ, ఇదిగో చూడు, నువ్వు ఇంత కన్ఫ్యూజన్లో ఈ పెళ్ళి అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి మనం కానీ నీకు ఈ పెళ్లిలో ఇష్టం లేదు, నన్ను ప్రేమిస్తా ఉన్నాను అనేసి చెప్దాము. సో మీ నాన్న కొట్టినా కానీ ఆ దెబ్బలంతా నేను తింటాను అన్నట్టు చెప్తా ఉంటాడా. అక్కడికైతే హీరో కానీ వచ్చి ఉంటాడు. ఇప్పుడు వీడు మాట్లాడింది మొత్తం కానీ హీరో అయితే వినుంటాడనమాట. కానీ వీడు ఏమీ పట్టించుకోని విధంగా వచ్చి హీరోయిన్ చేతిలో ఉండే బ్యాగ్ ని కానీ తీసుకుంటాడా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, ఇందాక వాడైతే ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకొని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు చెప్పాడు, దాన్ని విని ఎందుకు వీడు ఇంత సైలెంట్ గా ఉంటున్నాడు అనేసి వీడితో కానీ చెప్తుందనమాట. వాడైతే నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్, సో వాడేదో పిచ్చి వాగుడంతా వాగాడు, దాన్ని అయితే మనసులో పెట్టుకోకు, నువ్వు దీన్నంతా పట్టించుకోలేదు కదా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ లేదు, నేను దాన్ని అంతా పట్టించుకోలేదు అన్నట్టు చెప్తాడు. హీరోయిన్కి కాలిపోయిందనమాట. ఒకవేళ నేను వాడిని నిజంగా ప్రేమించినా నువ్వు పట్టించుకోవా అన్నట్టు అడుగుతుందా. యాక్చువల్గా పెళ్లికి ముందు వీళ్ళైతే 3 కండిషన్ పెట్టుంటారు కదా, అదైతే హీరోయిన్ యొక్క పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, తనకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇంకా తనని అయితే చీట్ చేయకూడదు అనేసిదా తను అడిగి ఉంటుంది. దానికి వీడు కానీ ప్రామిస్ చేసి ఉంటాడు, కాబట్టి నేను నీ యొక్క ఫ్రీడమ్ లో ఇన్వాల్వ్ అవ్వను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ మనసులోనే అనుకుంటా ఉంది, వీడికి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకునేసి జీవితాంతం వీటి దగ్గర నుంచి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయడమే చాలా పెద్ద తప్పు. నిజానికి మా ఇద్దరిదే కానీ జస్ట్ బిజినెస్ మ్యారేజే కదా, అయినా నేను ఇప్పుడు వీడిని ప్రేమించడం మొదలు పెట్టాను, వీడి పక్కన ఎవరున్నా కానీ నేనైతే అసలు ఒప్పుకోను, నేను వీడికి లాయల్గా ఉండేటప్పుడు వాడు నాకు లాయల్గా ఉండాలనేసిదా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అది జరగకపోతే ఖచ్చితంగా నాకైతే పిచ్చి పట్టిపోతుంది, కాబట్టి దానికి ముందే ఇందులో నుంచి కానీ నేనైతే బయటపడాలి అన్నట్టు ఆలోచించి వీడిని కానీ బ్రేకప్ చేసుకోవాలనేసి డిసైడ్ చేసినట్టుంది. హీరోతో కానీ సరేరా ఇంటికి అయితే వెళ్దాం అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ పిలుచుకొని వెళ్తుందా. ఇంటికి వచ్చి కూడా ఇద్దరు ఒకరితో ఒకరైతే అసలు మాట్లాడుకోలేదనమాట. కానీ హీరో వాయిస్ మాత్రం వినపడుతుంది, ఆ రోజు నైట్ నేను తన రూమ్ లోకి వెళ్ళి తనని ఓదార్చుండాల్సింది, కానీ నేను ఆ తప్పుని ఎందుకు చేశాననేసి నాకు తెలియలేదు అన్నట్టు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరో గానీ హీరోయిన్ యొక్క ఫేవరెట్ కేక్ ని అయితే తీసుకొస్తాడనమాట. అప్పుడు దా మెయిడ్ గానీ వచ్చి చెప్తుంది, హీరోయిన్ అయితే ఆల్రెడీ గానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేసి. హీరో గానీ మనసులో అనుకుంటాడు, నా లైఫ్ లోకి వచ్చిన తనైతే నాకే తెలియకుండా వెళ్ళిపోయింది, ఆ రోజుతో మా ఇద్దరికి మధ్య ఉండే బంధమే ముగిసినట్టు అయిపోయింది, తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసింది, ఇంకా వీచాట్ లో నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, తను వేరే ఇప్పుడు టాంజానియాలో అయితే తన యొక్క డ్రీమ్ ని ఫాలో చేస్తూ వైల్డ్ ఫోటోగ్రఫీ అయితే చేస్తా ఉంది. ఆ పోస్టులని చూస్తుందా నేను కానీ ఇక్కడైతే కాలాన్ని గడుపుతా ఉండాను. అటే కొన్ని రోజులు గడిచింది, నేను కానీ వర్క్లో బిజీగా ఉండడం వల్ల తను నన్ను ఎందుకు రిజెక్ట్ చేసిందన్న దాన్ని కానీ నేనైతే ఆలోచించలేకపోయాను అన్నట్టు వాడు వాయిస్ ఓవర్ మాత్రం వస్తుంది. అటే కొన్ని రోజుల తర్వాత హీరోకి వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి హీరోయిన్ అయితే ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయాలనేసి చెప్తా ఉంది, త్వరగా నేను చెప్పే ప్లేస్కి అయితే రా అన్నట్టు పిలుస్తుందా. హీరో కానీ అక్కడికి అయితే వస్తాడనమాట. ఇప్పుడుదా హీరోయిన్ని కానీ మళ్ళీ వీడైతే చూస్తాడు. వాళ్ళ నాన్న అయితే హీరోతో కానీ క్షమాపణ అయితే అడుగుతాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే చిన్నప్పుడే చనిపోయింది, సో తనకి నేను పద్ధతులు మర్యాదలు ఏమీ కానీ చెప్పి పెంచలేదనుకుంటాను, అందుకే తను నా కుటుంబం పరువునే తీస్తా ఉంది, దానికి బదులుగా నేను కానీ నీతో క్షమాపణ అడుక్కుంటాను బాబు, మా ఫ్యామిలీని అయితే క్షమించు అన్నట్టు అతను అడుగుతాడా. హీరో కానీ అడుగుతాడు, సరే తను నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తా ఉందో నేను కానీ తెలుసుకోవాలనుకుంటా ఉంటాను అనేసి. దాంతో తను కానీ చెప్తుంది, మా ఇద్దరికి మీద ఎలాంటి సాధారణమైన విషయాలు కానీ లేదు, నిజానికి మేమిద్దరం కానీ చాలా బోరింగ్గా ఉంటున్నాము, ఒకరితో ఒకరికి అసలు సెట్ అవుదు అంటుందా. కానీ హీరో అయితే దీనికి నేను ఒప్పుకోను, నువ్వే చెప్పావు, మన ఇద్దరికి మీద ఎలాంటి సాధారణ విషయం లేకపోయినా సాధారణమైన ఆసక్తి ఉంటేనే చాలు అనేసి అన్నట్టు వాడు చెప్తాడా. హీరోయిన్ అయితే అది అప్పుడు చెప్పాను, కానీ నీతో ఉన్న ఇన్ని రోజుల్లో నాకు కానీ తెలిసింది అది ఎంత ముఖ్యం అనేసి, నువ్వు చాలా బోరింగ్గా ఉంటున్నావు, ఇది జీవితాంతం అయితే చాలా కష్టం అన్నట్టు చెప్తుందా. హీరోకి మనసే విరిగిపోతుంది. తను కానీ చెప్తుంది, నువ్వు నన్ను ఫోర్స్ చేసేంత నీతో ఉంచుకోలేవు, అది ఇంకా బోరింగ్గా ఉంటుంది అనేసి, కానీ మనసులో మాత్రం నువ్వు నన్ను ఫోర్స్ చేసైనా నీతోనే ఉంచుకోరా అన్నట్టుగా చెప్తుంది అనమాట. హీరోయిన్ కానీ వాడితో 3 కండిషన్ పెట్టినప్పుడు అయితే చెప్పుంటుంది, పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం కానీ ఒకరితో ఒకరు అనుసరించి ఉండాలి అనేసంత లేదు, నువ్వు ఒకవేళ ఏ అమ్మాయితో అయినా ఉన్నా కానీ ఆ విషయాన్ని నాతో ముందే చెప్తేనే చాలు అనేసి అది అప్పుడు చెప్పుంటుంది. కానీ వాడిని ప్రేమించడం స్టార్ట్
స్టార్ట్ చేసిన తర్వాత తన వల్ల అలా ఉండలేకపోతుందనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ బయట అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న అయితే కొట్టారు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో అయితే మీ నాన్నతో నువ్వు దెబ్బలు తిని కానీ నన్ను బ్రేకప్ చేయాలనేసి ఎందుకు ఇంత పట్టుబడతా ఉండవు అన్నట్టు అడుగుతాడా. దానికి తను కానీ ఇదిగో చూడు, నువ్వు చాలా మంచివాడివి, ఖచ్చితంగా నీకు తగ్గ అమ్మాయి అయితే నిన్ను మళ్ళీ ప్రేమిస్తుంది, సో నేనంతా నీకు సెట్ అవ్వను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో అయితే నిజంగానే ఇప్పుడు హీరోయిన్ ని ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి వీడు కానీ హీరోయిన్ యొక్క బ్రేకప్ నుంచి బయటపడలేక బాగా డ్రింక్స్ చేస్తూ తన యొక్క ఆలోచనలోనే ఉంటున్నాడు అనమాట. వీడి యొక్క ప్రాబ్లమే ఇది. వీడు ప్రేమిస్తా ఉంటాడు. ఈ విషయాన్ని హీరోయిన్ తో బోల్డ్ గా చెప్పడం లేదు. దాన్ని తను అర్థం చేసుకోలేదనమాట. ఇద్దరు కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ తో విడిపోయి ఉండారు. అటే ఓ 3 years అయితే గడుస్తుంది. ఇప్పుడు హీరో గానీ ఒక బిజినెస్ ట్రిప్ కోసం అనేసి హీరోయిన్ వాళ్ళ సిటీకి దా వచ్చి ఉంటాడు. న్యూ ఇయర్ కాబట్టి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో కానీ మాట్లాడుతూ ఉంటాడా. వాళ్ళ నాన్న అయితే నా కూతురు చేసిన దానికి క్షమించు బాబు, నిజానికి తను నీకు అర్హతైన అమ్మాయే కాదు అంటాడా. కానీ హీరో అయితే మీరెందుకు అంకుల్ అలా చెప్తా ఉంటారు, హీరోయిన్ యొక్క ఫోటోగ్రఫీకి ఇంటర్నేషనల్ అవార్డే వచ్చింది, తను ఎవరికైనా డిజర్వ్ అన్నట్టు చెప్తాడా. ఏమి అవార్డు వచ్చి ఏం లాభం చెప్పు, తనకి పెద్దలకి మర్యాద ఇవ్వడం కానీ తెలియట్లేదు. కానీ నువ్వు అలా కాదు కదా, నువ్వు కావాలంటే నా రెండో కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అన్నట్టు అడుగుతాడా. హీరో అయితే ఫుల్ షాక్ అయిపోయాడు. ఇంతకు ముందు అంటే ఖచ్చితంగా హీరో ఓకే చెప్పేవాడేమో, కానీ ఇప్పుడు తన మనసులో హీరోయినే కదా ఉంది. సో వీడు కానీ ఏదో మాట్లాడి సమాలించేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వచ్చేస్తాడనమాట. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు కానీ వచ్చి హీరోతో అయితే వాళ్ళ నాన్న అయితే హీరోయిన్కి పనిష్మెంట్ ఇచ్చి మోకాల మీద అయితే నిలబెట్టుండాడు, మీరు తన్ని చూడాలంటే ఆ టెంపుల్ దగ్గర వెళ్ళి చూడండి అన్నట్టు చెప్తాడా. హీరో కానీ అక్కడికి అయితే వస్తాడనమాట. హీరోయిన్ అయితే చూస్తుంది, ఏం పని మీద ఇక్కడికి వచ్చావు, బిజినెస్ ట్రిప్ కోసమా, అయినా నాకు రెడ్ ఎన్వెలప్ ఇవ్వలేదా అన్నట్టు అడుగుతుందా. న్యూ ఇయర్ కాబట్టి. సో హీరో కానీ ఇప్పుడు నా దగ్గర లేదు, కానీ నెక్స్ట్ టైం చూసినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే ఒక ఆరెంజ్ని కానీ పీల్ చేసి తింటా ఉంటుంది. హీరో కానీ దగ్గరికి అయితే వచ్చి చాలా చలిగా ఉంది, నీ చేతికి గ్లౌస్ కానీ లేదు, దీన్ని అయితే వేసుకొనేసి వాడి దాన్ని కానీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటాడా. వెళ్ళడానికి ముందు హీరోయిన్ కానీ ఒకసారి అయితే తిరిగి చూస్తాడనమాట. ఆ టైంలో హీరోయిన్ ఇందాక పనిష్మెంట్ వల్ల ఏదో పేపర్లో కానీ రాస్తా ఉంటుంది కదా, ఆ పేపర్స్ మొత్తం కానీ గాల్లో ఎగురుతుందనమాట. హీరో కానీ ఒక పేపర్ని అయితే ఎత్తి చూస్తాడా. అందులో అయితే హీరో నేమ్ దా ఉంది. వాడు షాకింగ్తో తన వైపు చూస్తాడా. తను కానీ చెప్తుంది, మా నాన్నదా ఇదంతా చెప్పింది, నేను నీ పేరుని ఎన్నిసార్లు రాస్తే నాకు కానీ నీ మీద ప్రేమ పుడుతుందనేసి నమ్మతా ఉంటాడు అన్నట్టు కామెడీ చేస్తుందా. హీరోయిన్ అయితే స్లిప్పర్ లేకుండా నిలబడి ఉంటుందన్నమాట. వెంటనే కానీ వాడైతే దగ్గరికి వచ్చి తన యొక్క షూని కానీ మళ్ళీ తన కాళ్ళకైతే తొడిగేసి హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్తాడు. తను కానీ చాలానే ఫీల్ చేస్తుంది. ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత హీరో ఇచ్చినటువంటి ఆ గ్లౌస్ ని కానీ తీసి వేసుకునేసి చాలా సంతోషపడతా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ హీరోయిన్ యొక్క కార్డు మొత్తాన్ని బ్లాక్ చేశాడంట. సో ఇప్పుడు తన దగ్గర ₹1 కానీ లేదు అంటా ఉంటుందా. వాళ్ళ ఫ్రెండ్స్ దా తనకి కానీ భోజనం అయితే తీసి పెడతా ఉంటారు. అప్పుడుదా వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా హీరోయిన్కి వాళ్ళ నాన్న అయితే ఒక బ్లైండ్ డేట్ని కానీ అరేంజ్ చేశాడంట. అతని పేరు అయితే జూయి. వాడు ఎలా ఉంటున్నాడు, బాగున్నాడా అన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారా. ఏం కర్మో ఏమో నేను చూస్తే కదా అన్నట్టు హీరోయిన్ చెప్తా ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ యొక్క ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇస్తుంది. హీరోయిన్ కానీ చాలా సంతోషంగా ఓపెన్ చేసి చూస్తుందా. అందులో ఉండే అడ్రస్ అయితే హీరోకి చాలా దూరంగా ఉంది అన్నట్టుగా ఆలోచిస్తుంది. నెక్స్ట్ డేనే హీరోయిన్ కానీ ఆ ఎగ్జిబిషన్ కింద వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ మధ్యలోనే వాళ్ళ నాన్న కానీ వచ్చి స్టాప్ చేసి ఎక్కడికి వెళ్తా ఉండవు అన్నట్టు అడుగుతాడా. ఆ ఎగ్జిబిషన్కి అన్నట్టు తను చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న అయితే నువ్వేమీ వెళ్ళి చింపాల్సిన అవసరం లేదు, ఈరోజు నీకు ఆ బ్లైండ్ డేట్ పర్సన్ జూయి అయితే రాబోతాడు, మీరిద్దరు కానీ మాట్లాడుకోండి అన్నట్టు చెప్పేసి అతనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెనకాలే వీడు కానీ స్పోర్ట్స్ కార్లో అయితే వచ్చి హీరోయిన్ ముందు కానీ సీన్ వేస్తూ ఉంటాడు. చూసావా నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉంటున్నాను, నా కారు చాలా స్పీడ్గా వెళ్తుంది అంటాడా. అవునవును చాలా స్పీడ్గా వెళ్తుంది, ముందర వెళ్తా ఉండేది కదా, ఆ కార్తో వెళ్ళి పోటీ పడు అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. అది మీ నాన్న కారు, నేను అక్కడ వెళ్ళి సావు దెబ్బలు తినమంటావా అన్నట్టు వీడు వాగుతాడా. కలుస్తా ఉంది కదా చాలు నోర్ము అన్నట్టు చెప్పి వాడితో పాటు వస్తూ ఉంటుంది. అటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. యాక్చువల్గా హీరోయిన్ ఈ ఎగ్జిబిషన్ కి వస్తుందనేసి వీడు గెస్ట్ చేసి అదే ఎగ్జిబిషన్ కి వచ్చి ఉంటాడు అనమాట. వీడిని అసలు పట్టించుకోకుండా నువ్వే మాట్లాడుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వచ్చేస్తుంది. అప్పుడు తన మనసులో అనుకుంటుంది అనమాట, ఇద్దరు కానీ ఫోటోగ్రఫీదే చదువుంటారు, మాట్లాడడానికి చాలా విషయాలు అయితే ఉంటుంది, కానీ వాడితో హీరోయిన్ కి మాట్లాడాలనేసి అనిపించడం లేదు. హీరోతో ఉన్న ఆ క్లోజ్ ఆ బాండ్ అయితే ఇప్పుడు వీడితో లేదు అన్నట్టుగా తన మనసులో అనుకుంటుంది. ఆ టైంలో అయితే హీరోతో ఉన్నాడు కదా, అతను కానీ హీరోయిన్ అయితే చూసేసి పిలుస్తాడనమాట. రండి మేడం కలిసి కూర్చునేసి మాట్లాడదాము అనేసి. ఇతను పక్కన కూర్చోడానికి పోతాడా, కానీ హీరో అయితే మీకు వర్క్ ఉంది కదా మీరు వెళ్ళలేదా అంటాడా. అర్థం చేసుకున్నాడు అనమాట పాపం
అతను నేను వెళ్తాను మీరు మాట్లాడండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ కి అయితే ఒక రెడ్ ఎన్వలప్ ఇస్తాడు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా నెక్స్ట్ టైం చూస్తే ఇస్తాను అనేసి, ఇదిగో అంటాడా. హీరోయిన్ కానీ దాన్ని అయితే తీసుకునేసి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అయితే బ్లాక్ కార్డ్ ఉందనమాట. హీరోను చెప్తా ఉంటాడు దాని యొక్క పాస్వర్డ్ అయితే నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో యూస్ చేసుకో అనేసి. హీరోయిన్ కానీ నిజానికి ఇప్పుడు నేను డబ్బులకి చాలా కష్టంతో ఉంటున్నాను, కానీ ఇప్పుడు మన ఇద్దరం ఉండే బంధంతో నేను దీన్ని యూస్ చేయడం అంత మంచిది కాదు, ఇదిగో అన్నట్టు ఇస్తుందా. కానీ హీరో దాన్ని తీసుకోకుండా నన్ను నువ్వు ఫియాన్సేగా చూడాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా అయినా చూసి దాన్ని తీసుకోవచ్చు కదా అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే నాకు ఆల్రెడీ కానీ ఫియాన్సే ఉన్నాడు, ఇదిగో అన్నట్టు చెప్పి ఆ కార్డ్ని కానీ తీసుకొచ్చి హీరో యొక్క కోర్టులోనే పెట్టేసి తను కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళడానికి పోతుందా. హీరో కానీ తనని అయితే స్టాప్ చేసి అసలు వాడు నాకన్నా ఎందులో గొప్పగా ఉంటున్నాడు అనేసి నువ్వు కానీ వాడిని అయితే చూస్ చేసావు అన్నట్టు అడుగుతాడు. కానీ వాడు చాలా హ్యూమర్గా ఉంటున్నాడు, అదే నాకు బాగా నచ్చింది అన్నట్టు చెప్తుందా. హీరోకి కాలిపోయింది అంటే వాడు జోకర్గా ఉంటున్నాడు అనేసి నువ్వే ఒప్పుకుంటావా అంటాడా. అయినా మీరు ఎప్పటి నుంచి మనుషుల్ని అయితే తిట్టడం మొదలు పెట్టారన్నట్టు తను అడుగుతుందా. దానికి హీరో కానీ సారీ నిజానికి అసలు నీకు ఎలాంటి వాడుదా కావాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నాకు నన్ను నవ్విపించేలా ఉండాలి, నాతో బాగా మాట్లాడేవాడిలా ఉండాలి, నన్ను సంతోషంగా చూసుకునేవాడిలా ఉండాలి అన్నట్టు చెప్తుంది. హీరో కానీ ఆలోచిస్తాడనమాట. నాకు తెలుసు నేను ఒక బోరింగ్ పర్సన్ అనేసి, కానీ హీరోయిన్ అలా కాదు, తను చాలా ఇంట్రెస్టింగ్ గా తను ఒక హ్యూమరస్ గా ఉండే అమ్మాయి, తనకి తనలాంటి వాడే కావాలనేసి కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ నేను ఆ విధంగా ఉంటే ఇప్పుడు హీరోయిన్ కానీ నాతో కలిసి ఉండేదేమో, కానీ నాకు మనసులో అయితే చాలా ఆశలు అయితే ఉండాలి. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేసి త్వరగా ఇంటికి అయితే వచ్చి హీరోయిన్ యొక్క రొమాంటిక్ ఫేస్ ని కానీ చూడాలనుకునేవాడిని. హీరోయిన్ నాతో మాట్లాడేదంతా తలుచుకునేసి నేను కానీ మురిసిపోయేవాడిని. నిజానికి నా మనసులో కానీ చాలా సెల్ఫిష్ ఆశలు అయితే ఉండాలి, కానీ ఏం చేసేది, నేను ప్రేమించే అమ్మాయిదా నన్ను కానీ ఇప్పుడు ప్రేమించడం లేదు కదా అనుకునేసి వీడు కానీ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సరే మీరిద్దరు కానీ పెళ్ళి అయితే ఎప్పుడు పెట్టుకొని ఉండారు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఈ సమ్మర్లో అన్నట్టు చెప్తుంది అనమాట. హీరో కానీ సరే కంగ్రాచులేషన్ అన్నట్టు చెప్పేసి తను చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి అదే బాధ ఉంది, కానీ తనైతే చూపించుకోవడం లేదు. ఇప్పుడు హీరో కానీ తన ఫ్రెండ్స్తో పాటు ఒక హోటల్కి అయితే డిన్నర్ కింద వచ్చి ఉంటాడనమాట. అదే హోటల్కి జూయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఉంటాడు. వీడైతే ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అడుగుతారు, రే నీకు ఆల్రెడీ హీరోయిన్తో పెళ్లి ఫిక్స్ అయింది, ఇప్పుడు ఈ అమ్మాయితో ఇట్టా ఉండవే, ఈ విషయం హీరోయిన్కి తెలిస్తే మళ్ళీ గొడవలు జరగబోతుంది అనేసి. దానికి వీడు కానీ లేదు, హీరోయిన్ అయితే నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసింది, నేను ఎవరితో అయినా తిరగవచ్చు, కానీ తనని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అనేసి. సో హీరోయిన్ అయితే పట్టించుకోదు అంటా ఉంటాడా. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలా కాదురా, తను ఈ విషయంలో నీతో ఏమీ చెప్పలేదు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా హీరోయిన్కి హీరోకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వేరే జరిగింది, తను ప్రెగ్నెంట్గా ఉంటుందేమో, అందుకే నేను అంతగా పట్టించుకోలేదు, నువ్వు కావాలంటే చూడు ఏదో ఒక రోజు హీరోయిన్ అయితే హీరో యొక్క బిడ్డని తీసుకొచ్చి నీ ముందరైతే నిలబడబోతుంది అన్నట్టు చెప్తా అంటాడా. దానికి వీడు కానీ అలాగంతా ఉంటే నేను తన్ని మీట్ అయినప్పుడే నాకు మొత్తం తెలిసిపోయి ఉంటుంది కదా, దానికి ఛాన్సే లేదు. మీకు విషయం తెలుసా, యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చీట్ చేశాడు, తనకి ఒక ఇల్లిగిమేట్ చైల్డ్ ఉండడం వల్లే హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ సూసైడ్ చేసుకునేసి చనిపోయిందంట అన్నట్టు వీడైతే చెప్తా అంటాడా. దీన్నంతా హీరో కానీ వింటా ఉంటాడనమాట. ఇన్ని రోజులుగా హీరోయిన్ హీరోతో కానీ ఉన్నింది, వాడికి ఈ విషయం అంతా తెలియదు. ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ కానీ చెప్తా ఉంటారు ఈ విషయాన్ని. బే ఫ్యామిలీ అయితే చాలా సీక్రెట్ గా ఉంచింది, కానీ ఈ దరిద్రుడు అయితే ఈ హోటల్లో ఉండే వాళ్ళందరినీ కానీ పిలిచి చెప్పేటట్టు చేస్తా ఉంటాడు. చూడు వీడంతా ఏం మనిషి ఏమో అన్నట్టు తిడతా ఉంటాడా. హీరోకి కోపం వచ్చేసింది అనమాట. నేరుగా వాళ్ళ దగ్గరికి వస్తాడా. అందులో ఒకడైతే హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉంది అది ఇది అనేసి తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుంటాడు కదా. అవును వీడి పేరేంది, వీళ్ళ ఫాదర్ నేమ్ ఏంది అనేసి హీరో గానీ మొత్తం అయితే అడిగి తెలుసుకుంటాడనమాట. నీకు ఉంది ఉండరా అన్నట్టుగానే హీరో గానీ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికైతే ఈ జూయి గానీ వస్తాడనమాట. నీ గురించి అయితే నేను హీరోయిన్ తో చాలా విన్నాను అనేసి వాడు కానీ హీరోకి అయితే షేక్ హ్యాండ్ ఇస్తాడా. కానీ హీరో అయితే నాకు మైసోఫోబియా ఉంది, నేను ఎవరి చేతిని కానీ ముట్టుకోను అన్నట్టు అసహ్యపరుస్తాడనమాట. వీడికి ఒకటే షేమ్ అయిపోయింది. సరే మనం కానీ కలిసి డిన్నర్ చేద్దామా అన్నట్టు హీరోని పిలుస్తాడు. నీలాంటి వెదవతో అంతా నేను డిన్నర్ చేయను పోరా అన్నట్టు చెప్పేసి హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళేటప్పుడు వాడి యొక్క అసిస్టెంట్ కింద కాల్ చేస్తాడనమాట. అదే ఇందాక అయితే హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఉంటాడు కదా, వాళ్ళ కంపెనీ రేపటి లోపల బ్యాంక్రప్ట్ అయ్యేలా చూడు అన్నట్టు చెప్పేసి నేరుగా హీరో కానీ హీరోయిన్ ఇంటికి వస్తాడనమాట. తను కానీ బయట అయితే కూర్చొనేసి ఉంటుందా, వీటిని కానీ చూస్తుందనమాట. నువ్వు నా కోసమా వచ్చావు, అయినా ఎందుకు బయట నిలబడి ఉండవు, లోపలికి అయితే రా అన్నట్టు పిలుస్తుందా. హీరో కానీ పక్కన అయితే వచ్చి కూర్చునేసి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. హీరో కానీ చెప్పేస్తాడనమాట, నువ్వేమో నా ఫియాన్సే వాడు చాలా హ్యూమరస్ చాలా మంచివాడు అన్నావు కదా, నిజానికి ఆ దరిద్రుడు అయితే అక్కడ ఒక అమ్మాయితో పబ్లిక్ ప్లేస్ లో అందరి ముందర కానీ సరసాలు ఆడుతూ ఉన్నాడు అన్నట్టు
చెప్తాడా. హీరోయిన్ కానీ వాడు ఏ అమ్మాయితో కలిసి ఉన్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు ఒక ఎమోషనల్ లేని ఒక మ్యారేజ్ పార్ట్నర్ మాత్రమే కావాలి అన్నట్టు చెప్తుందా. హీరోకి కాలిపోయింది, దానికి బదులుగా నువ్వు నన్నే సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, నేను దాన్ని నిన్ను ప్రేమిస్తా ఉండని ఎలా సెలెక్ట్ చేసేది అనేసి. ఇప్పుడు వీడు కానీ అడుగుతాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి. కానీ హీరోయిన్ అయితే అవును నేను ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ నేను నిన్ను చీట్ చేయను, నీకు తెలియకుండా ఎలాంటి ఇల్లీగమేట్ చైల్డ్ని నేను తీసుకొని రాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకునేసి నీ ఇష్టానికే ఉండొచ్చు, నిన్ను ఎవరో కానీ ఎలాంటి బలవంతం పెట్టరు, దయచేసి నువ్వు కానీ నన్ను అయితే పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి వీడు కానీ చాలా పాపంగా అడుగుతా ఉంటాడా. అయితే వచ్చి అదేమీ లేదు నాన్న, ఆకాశంలో ఉండే నక్షత్రాలు చందమామని చూస్తా ఉంటాను అన్నట్టు చెప్తుందా. టైం అయింది, రూమ్ లో వెళ్ళి పడుకో అంటాడు. వేరే ఆప్షన్ లేకుండా హీరోయిన్ గానీ వాళ్ళ నాన్నతో పాటు రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు హీరో గానీ తనకైతే మెసేజ్ చేసి ఉన్నాడు, ఇందాక నేను కానీ అడిగాను కదా మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటామా అనేసి, దానికి నువ్వు కానీ బాగా ఆలోచించి సమాధానం అయితే చెప్పు అంటాడా. అప్పుడు హీరోయిన్ గానీ ఆలోచిస్తుంది, యాక్చువల్ గా వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మకి తెలిసి ఉంటుంది వాళ్ళ నాన్నకైతే ఆల్రెడీ కానీ ఒక ఫస్ట్ లవర్ ఉంది, తనకి ఒక బిడ్డ కానీ ఉంది అనేసి. సో వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మని అయితే అంతగా పట్టించుకొని ఉంటాడు అనమాట. ఈ డిప్రెషన్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మకి బైపోలార్ డిసీజ్ కానీ వచ్చి ఉంటుంది, తను చాలా డిప్రెషన్ లో ఉండడం వల్ల ఆ డ్రగ్స్ అవి ఇవంతా కానీ తీసుకుంటా ఉన్నారంట. ఒక రోజు అయితే హీరోయిన్ కళ్ళ ముందరే తను కానీ సూసైడ్ అయితే చేసుకున్నారు, దానికి విట్నెస్ గా నేనే ఉన్నాను. అప్పటి నుంచి మా అమ్మ యొక్క వారసత్వం మాత్రమే కాదు తన యొక్క ఇల్నెస్ కానీ నాకైతే వచ్చేసింది అన్నట్టు చెప్తూ హీరోయిన్ ఏమి ఆలోచిస్తుందంటే, తను ప్రేమించకుండా ఒకరిని పెళ్లి చేసుకునిందంటే వాడు ఏం చేసినా హీరోయిన్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ తను ప్రేమించిన వాడు పెళ్లి చేసుకున్న తర్వాత తనని చీట్ చేశాడంటే అది చాలా కష్టం కదా. సో ఇప్పుడు హీరోయిన్ హీరోని ప్రేమిస్తా ఉంది, ఫ్యూచర్ లో వాడు హీరోయిన్ ని చీట్ చేస్తే దాన్ని నేను తట్టుకోలేను అనేసి హీరోయిన్ అయితే హీరో యొక్క మ్యారేజ్ కి ఒప్పుకొని అంటా ఉందనమాట. అందుకోసమే తను కానీ వాడు నన్ను ప్రేమించలేదు అనేసి టాంజానియాకి అయితే వెళ్ళి తన యొక్క మనసుని కానీ మార్చుకునేసి వచ్చి ఈ ఎంగేజ్మెంట్ కానీ క్యాన్సిల్ చేసి ఉంటుంది. కానీ ఇందాక హీరో వచ్చి మాట్లాడేసి వెళ్ళిన తర్వాత ఒకవేళ హీరో నన్ను నిజంగానే ప్రేమిస్తా ఉండడా, నన్ను కానీ బాగా చూసుకుంటాడా, నా జీవితానికి హ్యాపీ ఎండింగ్ ఇస్తాడా అన్నట్టు తను చాలా డౌట్ తో ఆలోచిస్తూ ఉంటుందా. ఇటు పక్క హీరోనే చూపిస్తారు, హీరోయిన్ దగ్గర నుంచి మెసేజ్ కి ఎలాంటి రిప్లైను రాలేదే అన్నట్టు ఫోన్ నే చూస్తూ ఉంటాడా. ఆ టైంలో ఫ్రెండ్ వాడు కానీ కాల్ చేసి వెంటనే నేను చెప్పే ప్లేస్ కి అయితే వెళ్ళి అక్కడ డాన్స్ చేసే వాళ్ళని చూడు అంటాడా. హీరో కానీ నీకు వేరే పని లేదా అంటాడు. రే నేను చెప్పేది విను, ఆ తర్వాత రిగ్రెట్ చేస్తావు అంటాడా. దాంతో హీరో కానీ ఆ ప్లేస్ కి అయితే వస్తాడనమాట. ఇక్కడైతే వేషాలు వేసుకునేసి డాన్స్ చేస్తారు కదా, అలాంటి గ్రూప్ వాళ్ళే ఉంటారు. హీరోయిన్ కానీ అందులో అయితే ఉంది. ఇప్పుడు ఫ్రెండ్ వాడు కానీ మెసేజ్ చేస్తాడు, అక్కడైతే హీరోయిన్ కానీ ఉంది అనేసి. హీరోయిన్ అయితే హీరోని కానీ చూసేస్తుంది అనమాట. చూసిన వెంటనే వాడు చూడడానికి ముందే అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయింది. హీరో కానీ అక్కడ ఉండే వాళ్ళందరినీ స్కాన్ చేస్తాడా, అందులో హీరోయిన్ లేదు అనేసరికి వాడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ ఎలాగైనా హీరో చేతికి చిక్కకుండా ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపోవాలనేసి వెళ్తా ఉంటుందా, నేరుగా వెళ్ళి హీరోనిదా గుద్దుతుందన్నమాట. హీరో కానీ తనైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అయినా నేను నీకు మెసేజ్ చేశాను కదా, దానికి ఎందుకు నువ్వు రిప్లై ఇవ్వలేదు అన్నట్టు అడుగుతాడా. నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నట్టు తను చెప్తుంది. ఎలా నీ ఊరు నుంచి తను అన్నట్టు బెదిరించేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు తను కానీ వచ్చి ఫ్రెండ్స్ మీద మీట్ అవుతుంది అనమాట. అందరూ కానీ బార్లో ఉంటున్నారు, బాగా బాతా కానీ కొడుతూ హీరోయిన్ అయితే బాటిల్ గా అయితే తాగేస్తా ఉంది. కొంచెం సేపు లోపలే హీరోయిన్ కి అయితే బాగా మత్తు తలకెక్కి ఉంటుంది అనమాట. తను అక్కడే కానీ పడిపోయి ఉంటుందా. హీరో కానీ అక్కడికైతే వస్తాడు. తను ఇలా ఒంటరిగా ఉండడం చూసి తన్ని అక్కడ నుంచి కానీ వీడి ఇంటికి పిలుచుకొని వస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ కింద అయితే వదులుతాడా, తను కానీ పిలుచుకొని వచ్చిన దానికి థ్యాంక్స్ రా అన్నట్టు హాఫ్ మత్తులోనే తన యొక్క డ్రెస్ అంతా రిమూవ్ చేసి వాడి మొహాన పడేసి నేరుగా బాత్ టబ్లోకి వెళ్తుంది. కొంచెం సేపు కానీ కాలేదు, వెనకాలే ఓయమ్మ అన్నట్టు అరిచిన సౌండ్ అయితే వినపడుతుంది ఆ హీరోకి. వెళ్ళి చూస్తాడు, హీరోయిన్ అయితే బాగా తాగేసి ఉండడం వల్ల బాత్ టబ్లో మునిగిపోయినట్టుంది. వీడు కానీ అక్కడికైతే వచ్చి తనని కానీ నీళ్ళలో నుంచి అయితే బయటికి తీస్తాడనమాట. ఇప్పుడు ఇద్దరు కానీ ఒకరినొకరు అయితే చూసుకుంటారు. హీరో వల్ల అయితే అసలు కావట్లేదు, తనని ఇంత క్లోజ్ గా చూసేసరికి వెంటనే వీడు కానీ తనని అయితే కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ వీడిని అయితే కిస్ చేస్తుంది. ఆ తర్వాత వాడు కానీ తనని అయితే అక్కడ నుంచి రూమ్ లోకి పిలుచుకొని వచ్చి తన తల అంతా కానీ డ్రై చేస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ వాడితో చెప్తా ఉంది, మనం ఇద్దరం ఆల్రెడీ కానీ ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము, అయినా ఇప్పుడు ఈ విధంగా కిస్ చేయడం చాలా పెద్ద తప్పు తెలుసా అంటుందా. హీరో కానీ ఫస్ట్ ఎవరమ్మా స్టార్ట్ చేసింది అన్నట్టు అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ అవును నేనే స్టార్ట్ చేశాను, అయినా నేను ఎంత చిన్నపిల్లని, నువ్వు నన్ను తోసుంటే నేను దూరం వెళ్ళిపోయి ఉంటాను, నువ్వే కదా కావాలనేసి నన్ను కిస్ చేసావు అన్నట్టు ఇప్పుడు మొత్తం నింద హీరోయిన్ మీద వేసేస్తుంది అనమాట. సరే నేనే నిన్ను కిస్ చేశాను రా అన్నట్టు చెప్పి తన్ని కానీ పిలుచుకుని వెళ్ళి బెడ్ మీద అయితే పడుకోబెడతాడు.
అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో యొక్క ఆఫీస్లోనే చూపిస్తారు. మార్నింగ్ అయ్యింది ఇంకా కానీ హీరో ఆఫీస్కి రాలేదు. వాళ్ళ యొక్క అసిస్టెంట్లు అయితే టెన్షన్ అవుతా ఉండారు, ఈ రోజు మీటింగ్ ఉంది ఇంకా బాస్ రాలేదే అనేసి. కానీ ఇక్కడ హీరోయిన్కి అయితే ఫీవర్ వచ్చి ఉంటుందా, దాంతో హీరోదా తన పక్కనే ఉండి తన్ని కానీ చూసుకుంటా ఉంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే గమ్మనే ఉండట్లేదు. ఇదిగో చూడరా, నువ్వు కావాలనేసే నైట్ నేను తాగేసి పడిపోయి ఉంటే నేరుగా నీ ఇంటికి పిలుచుకొని వచ్చావు, నీ వల్లే నాకు జ్వరం వచ్చింది, నేను కానీ నీ మీద అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతాను, వెంటనే కానీ పోలీసుని అయితే పిలువురా అన్నట్టు అరుస్తూ వాడిని అయితే బాగా గిల్లి పెట్టేస్తుంది అనమాట. వెంటనే వీడు కానీ అయ్యో బంగారం, నువ్వు ఈ విధంగా చేయడం వల్ల నీ చేతిలో ఉండే సూది కానీ గుచ్చుకుంటుంది అన్నట్టు ఫీల్ చేస్తాడా. తను వేరే చిన్నపిల్లలా చేస్తూ ఉంటుంది. నువ్వేమైనా చిన్నపిల్లవా అన్నట్టు అడుగుతాడు. అవునరా, నేను 26 ఏళ్ళు అయినటువంటి జైంట్ బేబీని అన్నట్టు చెప్తుందా. హీరో అయితే చాలా క్యూట్గా నవ్వుతూ ఉంటాడు. ఈ డ్రామా ఫుల్కి ఇదే ఫస్ట్ టైం అన్నమాట హీరో అయితే ఇంత అందంగా నవ్వడం. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ తన ఒళ్ళు అయితే కూర్చోబెట్టుకునేసి తన్ని కిస్ చేస్తూ తన్ని కానీ అటే బుజ్జగిస్తూ తన్ని నిద్రపోస్తాడనమాట. తను కానీ బాగా నిద్రపోయిన తర్వాత హీరో కానీ ఆఫీస్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ కాల్ రావడం వల్ల వాడు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ కొంచెం సేపు తర్వాత నిద్రలో నుంచి లేసుకుంటుంది. వీడైతే ఫోన్ కాల్లో ఉంటాడా, దాంతో హీరోయిన్ కానీ వచ్చి సైలెంట్గా వాడి పక్కనే కూర్చుంటుంది. ఇప్పుడు హీరో కానీ తనకైతే వచ్చి బెడ్షీట్ అంతా కానీ కప్పుతా ఉంటాడా. తను కానీ వాడితో చెప్తుంది, నన్ను నేను చూసుకోగలను, నీకు కానీ ఆఫీస్లో వర్క్ ఉండేటట్టుంది, నువ్వు వెళ్ళు అనేసి. కానీ హీరో అయితే ముందు నువ్వు మెడిసిన్ తీసుకో అన్నట్టు చెప్తాడా. తను కానీ మెడిసిన్ అంతా వేసుకునేసి ఇప్పుడు నేను బాగానే ఉంటున్నాను, నన్ను నేను చూసుకోగలను, నువ్వు ముందు వెళ్ళు అన్నట్టు చెప్పేసి, అయినా ఈవినింగ్ అయితే కొంచెం త్వరగా ఇంటికి కానీ వస్తావా అన్నట్టు కొంచెం రొమాంటిక్గా అడుగుతుందా. హీరో కానీ ఖచ్చితంగా వస్తాను అన్నట్టు నవ్వుతూ అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత తను కానీ చూస్తుంది, అక్కడ టేబుల్ మీద అయితే ఫోటోగ్రఫీకి సంబంధించిన బుక్ అయితే ఉంది. ఇదెందుకు ఇక్కడ ఉంది, వీడెప్పుడు దీన్నంతా చదవడం మొదలు పెట్టాడు అనేసి ఓపెన్ చేస్తుందా. అందులో అయితే ఒక కార్డు గాని ఉందనమాట. హీరోయిన్ గానీ వాడితో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసేటప్పుడు చెప్పుంటుంది కదా, నిజానికి నువ్వైతే చాలా బోరింగ్ గా ఉంటున్నావు, సో మన ఇద్దరికి గానీ అసలు సెట్ అవ్వదు అనేసి. అందుకోసమే వీడు గానీ ఈ ఫోటోగ్రఫీ బుక్ నంతా చదివేటట్టుంది. ఇప్పుడు హీరోయిన్ గానీ జరిగిందంతా గానీ ఫ్రెండ్ తో అయితే చెప్పి, నిజానికి నేను హీరోని ప్రేమించేటట్టుంది, వాడిని నాకు ఇప్పుడు చాలా నచ్చింది తెలుసా అన్నట్టంతా మాట్లాడుతుందా. నెక్స్ట్ అయితే హీరో గానీ ఇంటికి అయితే వస్తాడు. హీరోయిన్ గానీ ఏడుస్తూ వచ్చి వాడి ముందరైతే నిలబడుతుంది. వీడు భయపడిపోయాడు. ఏమైంది నీకు, ఎక్కువగా జ్వరం ఉందా, అందుకే ఏడుస్తా ఉండవా అనేసి చెక్ చేస్తాడా. హీరోయిన్ గానీ అవును జ్వరం ఉంది అంటుంది. సరే ఉండు నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను అనేసి వీడు అక్కడ నుంచి వెళ్ళడానికి పోతాడా. కానీ హీరోయిన్ అయితే వాడిని లాగిపెట్టి, నాకు టాబ్లెట్ వల్ల అంతా జ్వరం తగ్గదు, నువ్వు కానీ నాకైతే కిస్ ఇస్తావా అన్నట్టు వాడికి కానీ క్లోజ్గా వెళ్తుందనమాట. వీడు తనకి ముద్దిచ్చేటట్టు పోతాడా. అంత లోపల హీరో వాళ్ళ అమ్మ కానీ వాడి పేరు పెట్టి పిలుస్తూ లోపలికి వస్తారు. అంతే హీరోయిన్ అయితే ఒక జంప్ ఇచ్చి వెళ్ళి పక్కనుండే సోఫాలో కూర్చుంటుందనమాట. పోయింది, నువ్వు మా ఇంటి యొక్క గెస్ట్వి, ఇప్పుడు వీడు వేరే బిజీగా ఉంటున్నాడు, నీకు వేరే ఫీవర్ ఉంది కదా, వాడు నిన్ను చూసుకోలేడు, నాతో పాటు నా ఇంటికి వచ్చి నేను చూసుకుంటాను అంటారా. కానీ వీడైతే ఈ టైంలో తను తిరిగితే ఇంకా ఎక్కువగా ఫీవర్ వస్తుంది అంటాడా. వాళ్ళమ్మ కానీ ఆ ఎరగడంతా నేను చూసుకుంటాను రా బంగారం, నువ్వు కానీ నీ రూమ్లోకి అయితే వెళ్ళు, హీరోయిన్ థింగ్స్ ని తీసుకునేసి నేను కానీ ఇక్కడ నుంచి వెళ్తాను అంటారా. హీరోయిన్ ఇద్దరు ఒకే రూమ్ లో కదా ఉంటున్నారు. వాడైతే తన రూమ్ లోకి వెళ్ళి అక్కడ నుంచి కానీ హీరోయిన్ యొక్క థింగ్స్ అయితే తీసుకొని వస్తాడా. వాళ్ళమ్మ అయితే ఫుల్ షాక్ అవుతా ఉండారనమాట. ఈ దొంగలు ఇద్దరు కానీ పెళ్లిని అయితే క్యాన్సిల్ చేసేసి ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నారా అన్నట్టు వాళ్ళమ్మ అయితే షాకింగ్ లో, అంటే వీళ్ళిద్దరికి మధ్య ఖచ్చితంగా ఏమో ఉంది అన్నట్టు కన్ఫర్మ్ చేసుకుంటారు. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోదా ఉందనమాట. వాళ్ళ అవ్వతో కానీ కలిసి మాట్లాడుతూ ఉంటుందా. అక్కడికి అయితే హీరో కానీ కేక్ తీసుకొస్తాడు. వాళ్ళ అవ్వ కానీ, అయినా నా మనవుడికి ఏమైంది, ఈ మధ్య నా మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుంది, పదే పదే వస్తా ఉన్నాడు అన్నట్టు వాడిని కానీ బాగా ఆట పట్టిస్తూ ఉంటుందా. వాడు కానీ హీరోయిన్ కోసం కేక్ ని తీసుకొచ్చి ఉంటాడు. కానీ తనకి డైరెక్ట్ గా ఇవ్వలేకపోతాడనమాట. దీన్నంతా చూసి అవ్వ కానీ నవ్వుకుంటా ఉంటారు. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ హీరోయిన్ రూమ్ డోర్ అయితే తడతా ఉన్నాడు. తను కానీ బయటికి అయితే వచ్చి, అసలు నీకేమైందిరా, ఎందుకు ప్రతిరోజు కానీ ఈ విధంగా వచ్చి విసిగిస్తా ఉండవు, మీ ఇంట్లో వాళ్ళు చూస్తే అసలు నా గురించి ఏమనుకుంటారు అన్నట్టు తను అరుస్తుందా. వీడైతే పాలిస్తాడనమాట. ఇదిగో చూడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆ తర్వాత అందరూ కానీ తప్పుగా అర్థం చేసుకుంటారు అంటుందా. ఏం అర్థం చేసుకుంటారు అన్నట్టు వీడు అడుగుతాడు. ఇదిగో చూడురా, నిజానికి మన ఇద్దరికి ఆల్రెడీ కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, అలాంటప్పుడు మనం ఈ విధంగా నడుచుకుంటే అందరూ కానీ ఏమనుకుంటారు, నేను
నేను నిన్ను సెడ్యూస్ చేస్తా ఉండాను అనేసి అనుకోరు. నిజానికి నేను అందరి ముందర కానీ మంచి పిల్లలా నడుచుకోవాలి అంటుందా. కానీ హీరో అయితే నేను దానికి వదలను కదా అన్నట్టు చెప్పి రూమ్ లోకి కానీ పిలుచుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ అవ్వగానే మాట్లాడుతూ ఉంటారా. అప్పుడు అవ్వగానే చెప్తా ఉంది, నువ్వుదే ఈ ఇంటి కోడలి పిల్లగా రావాలనుకున్నాను, కానీ నీకుదే ఇష్టం లేదనేసావు కదా. సో నేను కానీ హీరోకి అయితే పెళ్లి చూపులు చూస్తూ ఉంటాను. రిచ్ అయిన అమ్మాయిల ఫొటోస్ అంతా ఉంది, వాడికి ఆల్రెడీ 30+ అయ్యింది కదా, అందుకే అన్నట్టు చెప్పి ఒక ఫోటోని అయితే చూపించి, ఈ అమ్మాయి చాలా పెద్ద డాన్సర్ అంట, హీరోకి బాగుంటుంది కదా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరోయిన్ అయితే హీరోకి డాన్సర్స్ అంటేనే అస్సలు నచ్చదవ్వా అన్నట్టు చెప్తుంది. సరే అనేసి అవ్వగానే వేరే ఫోటోని అయితే చూపించి, ఈ అమ్మాయి అయితే లాయర్ అంట, బాగుంటుంది కదా అంటుందా. ఇద్దరు కానీ బోరింగ్ కదా ఉంటారు, ఇది కానీ సెట్ అవుతుంది అన్నట్టు చెప్తుంది. సరే అనేసి వేరే ఫోటో చూపిస్తుందా. ఈ అమ్మాయి కానీ బాలేదు 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 అనేసి తను చూడకుండానే అందరినీ కానీ రిజెక్ట్ చేస్తూ ఉందనమాట. అవ్వగానే అసలు నీకేమైంది, ఏ ఫోటోని చూడకుండానే రిజెక్ట్ చేస్తూ ఉండవు, అయినా పర్వాలేదులే, నేను ఏదో ఒక అమ్మాయిని కానీ సెలెక్ట్ చేసి ఈ రోజు నైట్ అయితే హీరోని కానీ అమ్మాయితో డిన్నర్కి పంపించాలి అన్నట్టు చెప్తారా. హీరోయిన్ వల్ల అయితే అస్సలు కావట్లేదనమాట. సరేనేసి రూమ్లోకి వచ్చి హీరోకి కానీ మెసేజ్ చేస్తుంది, ఈరోజు నైట్ మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దాము, నువ్వు నాతో వస్తావా అనేసి. కానీ హీరో అయితే లేదే, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను రాలేను అన్నట్టు చెప్పి రిప్లై ఇస్తాడనమాట. హీరోయిన్ కాలిపోయిందనమాట. నీకు ఉంది ఉండరా అన్నట్టుగానే ఆలోచిస్తుంది. నైట్ అయితే 10:30 అయ్యింది, ఇంకా కానీ నిద్రపోకుండా హీరో కోసం వెయిట్ చేస్తా ఉంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఫ్రెండ్ కి కానీ కాల్ చేసి వాడు ఇంకా రాలేదే అన్నట్టు చెప్తా ఉంటుందా. ఫ్రెండ్ కానీ ఈ అమ్మాయిని ఇంకా భయపెట్టేలా, ఒకవేళ బ్లైండ్ డేట్ అమ్మాయితో వాడు రొమాంటిక్ మూవీ చూస్తూ ఉంటాడు ఏమో అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో హీరో యొక్క కార్ కానీ వచ్చే సౌండ్ వినపడుతుంది. వెంటనే హీరోయిన్ కానీ ఏమీ తెలియని బిడ్డలాగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి రూమ్లో అయితే గమన పడుకుంటుంది అనమాట. అక్కడికి హీరో కానీ వచ్చి నేను లోపలికి వచ్చేదా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ నేరుగా వాడి దగ్గరికి అయితే వచ్చి, అవును ఈరోజు డిన్నర్కి వెళ్ళావు కదా, టేస్టీగా ఉనిందా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ ఉనింది, అందుకే నీకు నచ్చినటువంటి కేక్ కానీ తీసుకొచ్చాను అన్నట్టు చెప్తాడా. ఈమెకైతే ఇంకా కాలిపోయిందనమాట. అయినా నువ్వు దీన్ని నా కోసం తెస్తా ఉంటే వాళ్ళు ఎలా దీన్ని చూస్తూ గమ్మనే ఉన్నారు, నీ మీద గొడవలు అయితే వేయలేదా, అయినా నువ్వు అంతేలే అన్నట్టు తను కానీ తిట్టుకుంటూ వెళ్తుందా. వీడికి అర్థం కాలేదు, నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను అంటాడా వీడు. హీరోయిన్ కానీ నువ్వు ఎవరు వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తావు కదా, నేనేమి నీకు అంత స్పెషల్ కాదులే, ఒక్కసారి నువ్వు కానీ పడిపోయావు కదా అన్నట్టంతా మాట్లాడుతుందా. హీరో కానీ ఏదైనా క్లియర్గా చెప్తావా అంటాడా. మీ ఇంట్లో వాళ్ళదా నిన్ను కానీ బ్లైండ్ డేట్కి పంపించారు కదా, సో అందుకే కదా నువ్వు వెళ్ళి బాగా పీక్ వరకు మింగేసి వస్తూ ఉండవు అన్నట్టు చెప్తుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడు, ఇదిగో చూడు నేనేమి బ్లైండ్ డేట్కి వెళ్ళలేదు, నా తమ్ముడితో వెళ్ళి డిన్నర్ చేసేసి వస్తూ ఉండాను అంటాడా. హీరోయిన్ కానీ మరి మీ అవ్వ అయితే చెప్పింది కదా నేను బ్లైండ్ డేట్కి పంపిస్తాను అనేసి అన్నట్టు అడుగుతుంది. మా అవ్వనితో అబద్ధం చెప్పుండదు, అది నిజం కాదు, అయినా ఇప్పుడు నువ్వు ఇంత కోపంగా ఉంటున్నావు ఈ విషయంలో అంటే నువ్వు ఇప్పుడు చాలా జలసిగా ఫీల్ అవుతున్నావు అంతే కదా అన్నట్టు అడుగుతాడా. ఎవరికి జలసి ఏమీ లేదు, అయినా నువ్వే కదా నిన్ను నా ఇంటికి వచ్చి నన్ను కానీ పెళ్లి చేసుకుంటాను అనేసి అంతా నా కాళ్ళు పట్టుకునేసి బతిమలాడావు, ఈ రోజు వెంటనే వేరే అమ్మాయితో బ్లైండ్ డేట్కి వెళ్తే అందుకే కొంచెం లైట్గా జలసి వచ్చింది అన్నట్టు చెప్తుంది అనమాట. నేను అడిగాను కదా నన్ను పెళ్లి చేసుకోమనేసి, దానికి సమాధానం ఏంది అన్నట్టు వీడు అడుగుతాడా. హీరోయిన్ కానీ నాకు అదంతా తెలియదు, నీ పక్కన వేరే అమ్మాయి ఉంటే నేను దాన్ని అసలు ఒప్పుకోలేకపోతా ఉన్నాను అనుకునేసి వాడితో కానీ నేనైతే నీతో కలిసి నిద్రపోవాలి అన్నట్టు మాత్రం సమాధానం చెప్తుందనమాట. పెళ్లి గురించి ఏమీ చెప్పకుండానే వెళ్తుందా. హీరో కానీ తనైతే స్టాప్ చేసి, నేను కానీ నీకైతే టైం ఇస్తాను, అప్పటి వరకు నువ్వు కానీ ఆలోచించు, కానీ అప్పటి వరకు ఆ జూయితో ఉండేటువంటి ఎంగేజ్మెంట్ని కానీ స్టాప్లో అదే హోల్డ్ చేసి పెట్టు అన్నట్టు అడుగుతాడనమాట. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ ఈ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోబోతుందంట. ఆ విషయాన్ని అయితే హీరో వాళ్ళ అమ్మతో కానీ చెప్పేసి, థ్యాంక్స్ ఆంటీ ఇన్ని రోజులు చూసుకున్న దానికి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. వెనకాలే హీరో కానీ వెళ్తూ ఉంటాడనమాట. కానీ వాళ్ళమ్మ అయితే, నా కొడుక కొంచెం వస్తావా, నేను కానీ నీతో మాట్లాడాలి అనేసి పిలిచి కూర్చోబెడతారు. అయినా నీకు తనకి మధ్య ఏం జరుగుతూ ఉంది, నిజంగానే ఇప్పుడు నీకు మళ్ళీ తన మీద ఫీలింగ్స్ ఉందా ఏంటి అన్నట్టు అడుగుతారా. హీరో కానీ అవునమ్మా నేను తన్ని ప్రేమిస్తూ ఉండాను అంటాడు. వాళ్ళమ్మ అయితే రే అసలు ఏం మాట్లాడుతూ ఉండవురా, తనే కదా ఈ పెళ్లి వద్దనేసి ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసింది, ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతూ ఉండవే, దీనికి ఏం అర్థం అంటుందా. అమ్మ తను నాకు మంచిగా సమాధానం చెప్తాను అనింది, దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉండాను అన్నట్టు వీడు చెప్తాడా. వాళ్ళ అమ్మ కానీ ఇదిగో చూడరా, హీరోయిన్కి ఆల్రెడీ కానీ వేరే వాడితో అయితే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది, ఈ టైంలో మీరిద్దరు కానీ ఇలా ఉండడాన్ని అసలు ఇద్దరు ఫ్యామిలీ కానీ ఒప్పుకోరు, సో మీరిద్దరు కానీ కొంచెం డిస్టెన్స్లో ఉండండి అదే మంచిది అన్నట్టు చెప్తారా. కానీ హీరో చాలా స్ట్రాంగ్గా చెప్తాడనమాట, లేదమ్మా నేను హీరోయిన్ కోసం ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను, తను వస్తాను అంటే తన కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టు చెప్తాడా. వాళ్ళ అమ్మ కానీ కొడుకు ఇంత స్ట్రాంగ్గా ఉండేసరికి సరేరా నీ ఇష్టం అన్నట్టు పర్మిషన్ కానీ ఇస్తారన్నమాట. ఆ వెంటనే హీరో కానీ హీరోయిన్ వెతుక్కుంటూ తను ఉండే
ప్లేస్కి అయితే వస్తాడా. ఫ్రెండ్ పిల్ల కానీ చెప్తా ఉంది, నువ్వు ఇందాక కదా వచ్చావు, అంత లోపలే నీ మీద బెంగ వచ్చినట్టుంది, వచ్చేసాడు, సరే మీరు కానీ వెళ్ళండి నీ బాయ్ అన్నట్టు చెప్పేసి తను వెళ్ళిపోతుందా. ఇప్పుడు హీరోయిన్ కానీ అడుగుతుంది, వెనకాలే ఎందుకు రా వచ్చావు అనేసి. హీరో కానీ ఇంతకు ముందులాగా ఎక్కడ నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావు అనేసి నేను భయపడిపోయాను అంటాడా. హీరోయిన్ అయితే నువ్వు నిజంగానే భయపడిపోయావా అన్నట్టు అడుగుతుంది. నేను మనిషే కదా, నాకంటూ భయం ఉండదా ఏంటి అన్నట్టు వీడు అడుగుతాడనమాట. దాంతో తను కానీ నిజంగానే నువ్వు భయపడిపోయావా అనేసి వాడికి క్లోజ్ గా వచ్చి అడుగుతుందా. వీడికైతే ఒకటే సిగ్గు వస్తా ఉందనమాట. సరే మనం కానీ డిన్నర్ కి వెళ్దామా అన్నట్టు అడుగుతాడు. వీడు కానీ ఈ మధ్య నువ్వు ఎందుకు నన్ను చాలా ఎక్కువగా అవాయిడ్ చేస్తా ఉండవు అన్నట్టు చెప్తూ హీరోయిన్ షోల్డర్ మీద అయితే చెయ్యి వేయడానికి పోతాడు. అంత లోపల హీరోకి వాసన వచ్చేసినట్టుంది. వెంటనే కానీ అక్కడికైతే వచ్చేస్తాడా. ఇప్పుడు హీరోయిన్ తో కానీ చెప్తా ఉన్నాడు, నువ్వైతే లోపలికి వెళ్ళు, నేను కానీ వీడితో మాట్లాడతాను అనేసి. కానీ హీరోయిన్ కి అయితే ఎక్కడ గొడవలు వేసుకుంటారు ఏమో అనేసి భయంగా ఉంది. నేను ఉంటాను అంటుందా. హీరో అయితే వెళ్ళు అంటాడా. దాంతో తను కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు కానీ అడుగుతాడు, నువ్వెందుకు ఇంత రైట్స్ తో తనని లోపలికి పంపిస్తా ఉండవు అనేసి. హీరో కానీ అవునరా మేమిద్దరం డిన్నర్కి వెళ్ళాము, తను తినేసే వచ్చింది, అందుకే నీతో పాటు డిన్నర్కి రాలేదు అన్నట్టు చెప్తాడా. వీడికి కాలిపోయిందనమాట. రే తను నా ఫియాన్సేరా, ఆయన నువ్వెందుకు తన్ని పిలుచుకొని వెళ్ళావు, మా ఇద్దరికి కానీ ఎంగేజ్మెంట్ జరగబోతుంది, నీకు అదంతా తెలియదా ఏంటి అన్నట్టు అరుస్తాడా. హీరో అయితే ఒకే ఒక చూపుదా చూస్తాడనమాట. మీ ఇద్దరికిదా ఇంకా ఎంగేజ్మెంట్ జరగలేదు కదా బాబు, అది కాకుండా నీకు కొంచెం కానీ సిగ్గే లేకుండా అందరి ముందర హోటల్లో ఆల్రెడీ ఒక అమ్మాయితో అయితే కలిసి ఉన్నావు, నువ్వంతా వచ్చి హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉండవా. ఇదిగో నా యొక్క కార్డు, నీకు ఏదైనా డౌట్ ఉంది ఏదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు, హీరోయిన్ అయితే విసిగించుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ ని కానీ వాళ్ళ నాన్న అయితే జూయితో పాటు డిన్నర్ కి వెళ్ళమన్నట్టుంది. దానికోసం దా ఇప్పుడు హోటల్కి వచ్చి ఉంటుందా. ఆ టైంలో హీరో కానీ కాల్ చేసి మనమిద్దరం కానీ నైట్ డిన్నర్ కి వెళ్దామా అన్నట్టు పిలుస్తాడా. ఎక్కడ వెళ్ళేది హీరోయిన్. సో తను కానీ లేదు నేను ఫ్రెండ్స్ తో పాటు బయటకు వచ్చి ఉన్నాను అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తుంది. ముందరైతే ఈ జూయి కూర్చొని ఉండాడా. వాడిని కానీ ఫోటో తీసి ఫ్రెండ్కి అయితే షేర్ చేస్తుంది అనమాట. అదేవిధంగా వీడు కానీ హీరోయిన్ కోసం అయితే డిన్నర్ ఏర్పాట్లు బలంగా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళిపోదామా, నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ వేరే కదా, నా పేరెంట్స్ చెప్పారు నేను చాలా అదృష్టవంతుడు అనేసి. నిజానికి మన పెళ్ళిని అక్కడ చేసుకుంటామా ఇక్కడ చేసుకుంటామా అనేసి ఒకటే వాగుతా ఉంటాడా. హీరో వల్ల అయితే కావట్లేదు. వాడు టెన్షన్ అయ్యి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. వెంటనే కానీ హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తాడనమాట, మర్యాదగా నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి వస్తావా లేకపోతే నేనే వచ్చేదా అనేసి. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదు. దాంతో తను కానీ వీడితో నేనైతే రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తాను, నువ్వు కాసేపు మాట్లాడుతూ ఉండు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరో దగ్గరికి అయితే వస్తుంది. వెంటనే వీడు కానీ తనైతే రూమ్లోకి లాగి ఏదో ఫ్రెండ్తో బయటికి వెళ్తాను అనేసి చెప్పావే, ఆ ఫ్రెండ్ వీడేనా, అయినా నీకు ఈ కరెంట్ ఫియాన్సీ అయితే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు, ఇంకా ఎక్స్ ఫియాన్సీ అయితే నీతో పాటు బెడ్లో ఆడుకోవడానికి కావాలి అంతే కదా, నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటా ఉండవు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే సారీ నువ్వు కోపడతావనేసి చెప్పలేదు అన్నట్టు చెప్తుందా. నాకు కోపం అంతా లేదు, నేను కానీ నీకైతే టైం ఇచ్చాను కదా పెళ్లి గురించి చెప్పమనేసి. సరే ఇప్పుడైతే చెప్పు, అయినా వాడు నాకన్నా ఏ విషయంలో గొప్పగా ఉంటున్నాడు అనేసి నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంత ఆరాటం పడతా ఉండవు, నాకు మొత్తం విషయాన్ని కానీ చెప్పాల్సిందే అన్నట్టు వీడు అడుగుతా ఉంటాడా. హీరోయిన్ కానీ వాడు నీకన్నా ఏ విషయంలోనూ గొప్పగా లేదు, కానీ నేను వాడిని ప్రేమించడం లేదు, అదే వాడి యొక్క ప్లస్ పాయింట్, అందుకే నేను కానీ వాడిని పెళ్లి చేసుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. హీరోకి అయితే ఇది అస్సలు అర్థం కాలేదనమాట. ఆ టైంలో అక్కడికైతే జూయి కానీ వచ్చి హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడా. వెంటనే హీరోయిన్ కానీ ఆ రూమ్ డోర్ అయితే లాక్ చేసేసి హీరోతో పాటు సైలెంట్ అయిపోతుంది. ఆ టైంలో వీడికి కానీ ఫోన్ కాల్ వస్తుందా అర్జెంట్ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే బయటికి వెళ్తూ ఉంటారా. అప్పుడు హీరో కానీ అడుగుతాడు, ఇందాక వాడిని ప్రేమించలేదు అన్నావు కదా దానికి అర్థం ఏంటి అనేసి. హీరోయిన్ కానీ వాడిని ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అన్నట్టు చెప్తుందా. మరి ప్రేమిస్తూ ఉంటే నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావు అన్నట్టు అడుగుతాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, ఇదే సోది ఎన్నిసార్లు వస్తుంది అనేసి మాత్రం అనుకోకండి. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయింది అనేసి. వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్నని చాలా ఎక్కువగా ప్రేమించి ఉంటుంది, కానీ అతను అయితే వాళ్ళ అమ్మని కాకుండా వేరే ఆమెని కానీ ప్రేమించుంటాడు కదా, దానివల్ల అయితే వాళ్ళ అమ్మ కానీ డిప్రెషన్లోకి అయితే వెళ్ళి చాలా ట్యాబ్లెట్స్ అంతా కానీ యూజ్ చేసి ఉంటుంది. ఆ టైంలో అందరూ కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మని అయితే వెకిరిచ్చారంట, నీ హస్బెండ్ అయితే నిన్ను ప్రేమించలేదు అనేసి. అందువల్లదా ఆ బాధని తట్టుకోలేక వాళ్ళ అమ్మ కానీ సూసైడ్ని అయితే అటెంప్ట్ చేసి హీరోయిన్ ముందరే చనిపోయారు. సో మన లైఫ్ లాగే మా అమ్మ లైఫ్ కానీ స్టార్టింగ్లో మంచిగానే స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత అయితే ఇంత ట్రాజెడీతో తన లైఫ్ అయితే ముగించిపోయింది. నాకు మా అమ్మలాగే బైపోలార్ డిజార్డర్ అయితే ఉంది, నేను ప్రేమించేవాడు నన్ను ఈక్వల్ లవ్తో ప్రేమించాలి, అలా కాలేదు, నన్ను చీట్ చేయడం నన్ను మోసం చేయడం లాంటివి చేశాడంటే ఖచ్చితంగా నేను పిచ్చిదాన్ని అయిపోతాను, అందుకే నేను స్టార్టింగ్లోనే నేను అవాయిడ్ చేస్తూ ఉన్నాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నిజానికి నేనేమి అందరిలా ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు, సారీ నేనైతే ఇంత లేటుగా చెప్తా ఉన్నాను, నువ్వేమి మీ అమ్మలా కాదు, ఎందుకంటే నేను నిన్ను అంత ఎక్కువ
ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాను. నువ్వెలా నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావో అదే సేమ్‌లో నేను గాని నిన్ను ప్రేమిస్తా ఉండాను. మన ఎంగేజ్‌మెంట్ కావాలంటే స్టార్టింగ్‌లో మన పేరెంట్స్ వల్ల ఫిక్స్ చేయబడి ఉంటుంది. కానీ నేనిప్పుడు నిన్ను నిజంగానే ప్రేమించిదే పెళ్లి చేసుకుంటా ఉన్నాను. నన్ను ఈ విషయంలో అయితే నువ్వు నమ్మొచ్చు అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే అప్పటికి గాని మొదటి నుంచి స్టార్ట్ చేస్తుందనమాట. ఒకవేళ ఫ్యూచర్‌లో నీకు వేరే అమ్మాయిని నచ్చి, ఆ అమ్మాయితో నువ్వు కలిసి తిరిగి తనని హగ్ చేయడం, ముద్దు చేయడం లాంటివంతా చేస్తే ఖచ్చితంగా నేను ప్రాణాలతోనే ఉండలేను అన్నట్టు చెప్తుందా హీరో గాని. అటంటే నా ప్రామిస్‌ని నువ్వు నమ్మలేదా? నాకు నీ మీద ఉండేటువంటి ఆ 99% లవ్ కన్నా నీకు నా మీద ఉండేటువంటి ఆ 1% డౌట్ చాలా ఎక్కువగా ఉంది కదా. ఇదిగో చూడు, నేనేమి మీ నాన్నని కాదు, నువ్వు మీ అమ్మవి కాదు. మన లైఫ్ వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నేను నిన్ను అంత ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాను. నేను నీకు మళ్ళీ గాని టైం అయితే ఇస్తాను. నువ్వు గాని బాగా ఆలోచించి నీ యొక్క సమాధానాన్ని గాని చెప్పు. నీ కోసం నేను ఎదురు చూస్తాను అంటాడా. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి వాటిని గాని హగ్ చేసుకుంటుందనమాట. వాడు గాని చెప్తా అన్నాడు, ఎవరో వచ్చి మనల్ని ఆదుకుంటారు అనేసి నువ్వు ఖచ్చితంగా అనుకోకు. నిన్ను నువ్వు మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టు చెప్తూ వాడి యొక్క లవ్ని గాని హీరోయిన్‌తో అయితే చెప్తాడా. ఇప్పుడు తనకి గాని వాడి దగ్గర ఉండేటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయిందనమాట. నెక్స్ట్ అయితే హీరో గాని నేరుగా హీరోయిన్ వాళ్ళ నాన్ననైతే వచ్చి మీట్ అవుతాడు. వాళ్ళ నాన్న గాని చెప్తా ఉన్నాడు, మంచి టైమింగ్‌కే వచ్చావు. ఇంకొన్ని రోజుల్లో హీరోయిన్‌కి జూయికి గాని నేనైతే ఎంగేజ్‌మెంట్ చేయబోతాను అంటా ఉంటాడా. దానికి హీరో గాని యాక్చువల్‌గా నేను గాని మీతో ఆ విషయం గురించే మాట్లాడాలనేసి వచ్చాను. నేను హీరోయిన్ గాని ప్రేమిస్తా ఉండాము. మాకు గాని పర్మిషన్ అయితే ఇవ్వండి అన్నట్టు చెప్తాడా. అక్కడ అయితే ఆ జూయికి కాలిపోయిందనమాట. మధ్యలో నువ్వేందిరా మాట్లాడేది అన్నట్టు అరుస్తా ఉంటాడా. హీరో ఒకే ఒక చూపుదా చూస్తాడు. వాడు సైలెంట్ అయిపోయాడు. హీరో గాని సారీ అంకుల్, నేను ఇంత లేట్‌గా వచ్చి చెప్పడానికి వాళ్ళిద్దరి యొక్క ఎంగేజ్‌మెంట్‌ని గాని క్యాన్సిల్ చేసేయండి. దానికి రెస్పాన్సిబుల్ నేను తీసుకుంటానంటాడా. వాళ్ళ నాన్నకి కాలిపోయిందనమాట. అసలు మీరిద్దరూ ఏమనుకుంటా ఉన్నారు. స్టార్టింగ్‌లో మాకైతే ఈ పెళ్లి వద్దు అనేసి మీరిద్దరూ కలిసిదా ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడేమో మేమిద్దరం గాని ప్రేమించుకుంటా ఉండాము. మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టండి అంటా ఉండారు. అసలు ఇదేమైనా బొమ్మలాటలా ఉందా ఏంటి? 3 ఫ్యామిలీకి సంబంధించిన విషయం అనేసి నీకు తెలుస్తా ఉందా లేదా? ఒకవేళ ఈ విషయం నీ పేరెంట్స్‌కి తెలిస్తే వాళ్ళే ఖచ్చితంగా గమ్మునే ఉండరు అన్నట్టు అరుస్తా ఉంటాడా. అక్కడికైతే హీరో వాళ్ళ పేరెంట్స్ గాని వస్తారనమాట. లేదు, నా కొడుకైతే ఆల్రెడీ గాని మాతో అంతా చెప్పేశాడు. సో మేమైతే వాడికి ఫుల్‌గా పర్మిషన్ అయితే ఇస్తా ఉండాము అనేసి వాళ్ళ నాన్న గాని హీరో దగ్గర అయితే ఒక డాక్యుమెంట్ ఇస్తాడనమాట. ఈ విషయంలో నువ్వు ఏం డిసైడ్ చేస్తే దానికి మేము గాని సపోర్ట్ చేస్తాము అనేసి. ఇప్పుడు హీరో గాని దాన్ని అయితే తీసుకొచ్చి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఇస్తాడు. యాక్చువల్‌గా ఇదైతే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్ నిలిచిపోవడం వల్ల జూయి వాళ్ళ ఫ్యామిలీకి, హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఎలాంటి నష్టం ఉండకూడదు అనేసి ఇద్దరి ఫ్యామిలీకి గాని సరికెట్టడానికి ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఇచ్చుంటాడా. ఈ జూయి అయితే అంకుల్ మా పేరెంట్స్ ఎలాగో పోనీ, కానీ నాకు హీరోయిన్ మీద ప్రేమ ఉంది అంకుల్ అన్నట్టు చెప్పి హీరోని గాని ఇలాగే కొడతా ఉంటాడా. కానీ హీరోకి అయితే కాలిపోయిందనమాట. ఇంకో దెబ్బ గనక నా మీద పడిందనుకో, ఆ తర్వాత నేను మాటలతో చెప్పను, నువ్వు మాత్రం ప్రాణాలతో ఖచ్చితంగా వెళ్ళలేవు అన్నట్టు బెదిరిస్తాడా. వాడు కొంచెం భయపడిపోయాడు. ఆల్రెడీ హీరో అంటేనే భయం కాబట్టి వాడు కానీ అక్కడ నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ అవ్వ గాని వాళ్ళ నాన్నతో అయితే చెప్తా ఉంది, మనకు అసలు ఏంరా కావాలి. హీరోయిన్ సంతోషంగా ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే తనకి మనం కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా. నువ్వు ఈ విధంగా స్టాప్ చేయడం చాలా తప్పు అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్న కానీ సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే నేను కానీ ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తాడనమాట. సో మొత్తం ఫ్యామిలీ కానీ హీరోయిన్ యొక్క పెళ్ళికి అయితే పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడు హీరోకి అయితే చాలా సంతోషంగా ఉందనమాట. ఈ విషయాన్ని హీరోయిన్తో చెప్పాలి అనుకుంటా ఉంటాడా. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ ఇప్పుడు రిటర్న్ బీజింగ్ కింద వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ జూయి అయితే కాల్ చేసి ఈ విధంగా హీరో అయితే వచ్చి మన ఇద్దరి యొక్క ఎంగేజ్మెంట్ని కానీ క్యాన్సిల్ చేసేసాడు. అదేదో ప్రాజెక్ట్ ఇచ్చి మా అమ్మ వాళ్ళ నోటిని మూసేశాడు, మీ నాన్న నోటిని మూసేశాడు అన్నట్టు మొత్తం నిజాన్ని కక్కేస్తాడా. అటుపక్క హీరోయిన్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం కానీ లేదనమాట. వీడు కానీ అసలు ఏమైంది, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు అన్నట్టు అడుగుతా ఉంటాడా. ఇంకేమయ్యేది, ఆల్రెడీ హీరోయిన్ అయితే మొత్తం బ్యాగ్ని కింద పడేసి హీరో కోసం అయితే పరుగులు తీస్తూ ఉంటుంది. వాడిని ఎయిర్పోర్ట్లోనే పట్టుకోవాలి అనేసి ఆ విధంగానే వచ్చేసిందనమాట. హీరో వెళ్తా ఉంటాడా, వాడిని కానీ పిలిచి మరీ స్టాప్ చేస్తుంది. వీడు కానీ నువ్వెందుకు ఇంత కంగారుతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉండవు, ఏమైంది అంటాడా. హీరోయిన్ కానీ అసలు నువ్వు వెళ్ళి వాడితో నా ఎంగేజ్మెంట్ని కానీ క్యాన్సిల్ చేసావంట కదా, ఆ నిజాన్ని ఎందుకు నాతో చెప్పలేదు అంటుందా. నేనే చెప్పాలనుకున్నాను, అంత లోపల నువ్వే నన్ను వచ్చి మీట్ అయ్యావు అన్నట్టు చెప్తాడనమాట. అయినా ఇది మన ఇద్దరికి సంబంధించిన విషయం కదా, ఇందులో నేను ఉండాలి కదా, నువ్వు మాత్రమే ఎందుకు వెళ్ళావు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ పర్వాలేదు మన యొక్క మంచి కోసమే కదా చేశాను అన్నట్టు చెప్తాడు. అయినా మా నాన్న బాగా కొట్టుంటాడే, నిన్ను కొట్టాడా అన్నట్టు అడుగుతుందా. లేదు, మీ నాన్న అయితే కొట్టలేదు, నిజానికి మన యొక్క
యొక్క ప్రేమకి అందరూ కానీ పర్మిషన్ అయితే ఇచ్చేశారు. సో మనం ఎప్పుడు కావాలన్నా పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు చెప్తా ఉంటాడా. ఈ సీన్ చూసేటప్పుడు నాకు ఫిదా మూవీలో క్లైమాక్స్ సీన్ చూసేటట్టే ఉందన్నమాట. హీరోయిన్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హక్ చేసుకునేసి నువ్వేరా నా వన్ పీస్ అన్నట్టు చెప్తుంది కదా, ఆ విధంగానే ఉంది. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడిని అయితే హక్ చేసుకుంటుంది. ఇద్దరు కానీ చాలా హ్యాపీగా అయితే ఉంటున్నారనమాట. అంటే కొన్ని రోజులైతే గడుస్తుందా, హీరోయిన్ ఫ్రెండ్ కానీ కాల్ చేస్తుంది. హీరో కానీ అంత కష్టపడి నీ యొక్క ఎంగేజ్మెంట్ ని జూయితో అయితే క్యాన్సిల్ చేశాడు కదా, మరి మీరిద్దరు ఇప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతారో అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ అయితే అది ఇప్పుడు మాత్రం కాదు, కానీ అది ఎందుకు అన్న విషయాన్ని అయితే నీతో చెప్పును అన్నట్టు కాల్ని కట్ చేసేసి ఆకాశం వైపు అయితే చూసి వాళ్ళ అమ్మతో కానీ, అమ్మ నువ్వేం బాధపడకు, నా లైఫ్ అయితే నీలా ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే నాతో హీరో ఉంటున్నాడు అన్నట్టు ఆలోచిస్తుంది. హీరో అయితే ఆ ఎయిర్పోర్ట్లో హీరోయిన్తో కానీ చెప్పుంటాడు, మనమిద్దరం అయితే పెళ్ళే చేసుకోవద్దు, ఎందుకంటే నీకు ఇప్పటి వరకు పెళ్లి మీద అయితే నమ్మకం లేదు కదా, సో ఎప్పుడు నీకు నా మీద కంప్లీట్గా నమ్మకం వచ్చి నన్ను కానీ నువ్వే పెళ్లి చేసుకుంటాను అంటావో అప్పటి వరకు నేను కానీ వెయిట్ చేస్తాను, మనం ఇద్దరం కలిసే ఉంటాము అన్నట్టు హీరోయిన్కి అయితే పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడా. హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాతే చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళకైతే ఇద్దరు బేబీ గానీ ఉండదు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే వాళ్ళ తమ్ముడు ఇంటికి పిలుచుకొని వచ్చి ఉంటాడు అనమాట. ఈ రోజు హీరోయిన్ కి హాలిడే, ఎలాగైనా వాళ్ళ పిల్లల్ని అయితే వీళ్ళ తల మీద కట్టేసి వీళ్ళిద్దరు కానీ బయటికి వెళ్ళాలి అనేసి. కానీ తమ్ముడు యొక్క కూతురు అయితే వచ్చి హీరోతో కానీ కంప్లైంట్ చేస్తా ఉంది, అంకుల్ నేను మా అమ్మతో కలిసి బాగా నిద్రపోయిన తర్వాత మా నాన్న కానీ నన్ను తీసుకెళ్లి వేరే రూమ్ లో పడుకోబెట్టేసి మా నాన్న వచ్చి మా అమ్మతో కలిసి నిద్రపోతాడు, మీరే దీన్ని అడగండి అన్నట్టు చెప్తుందా. హీరో ఏం చెప్పేది, వాడికైతే నవ్వుతో వస్తుందన్నమాట. ఏవరా చేస్తా ఉండవు అన్నట్టు అడుగుతా ఉంటాడా. అంత లోపల తమ్ముడు కానీ వచ్చి రా బంగారం మనం అయితే టీవీ చూద్దాం అనేసి ఆ పాపని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చి హీరో ఇంకా తమ్ముడు ఇద్దరు కానీ గేమ్ దా ఆడుతూ ఉంటారనమాట. ఎవరు గెలిస్తే వాళ్ళైతే బయటకు వెళ్ళొచ్చు, ఓడిపోయిన వాళ్ళు పిల్లల్ని కానీ చూసుకోవాలి అనేసి. ఈ గేమ్లో అయితే తమ్ముడుగా గెలుస్తాడు కాబట్టి హీరో కానీ పిల్లల్ని అయితే చూసుకునేలా ఉంటుంది. వీడు కానీ చాలా హ్యాపీగా నా వైఫ్తో నేను బయటికి వెళ్ళబోతాను అనేసి వెళ్తూ ఉంటాడా. అక్కడికైతే హీరోయిన్ వాళ్ళు కానీ వస్తారు, వాళ్ళు కానీ గేమ్ ఆడినట్టుంది. కానీ ఆ గేమ్లో అయితే హీరోయిన్ గెలిచిందంట, తమ్ముడు వైఫ్ అయితే ఓడిపోయిందా. సో వీళ్ళిద్దరు కానీ కలిసి బయటకి అయితే వెళ్ళి మనం కావాలంటే పిల్లల్ని చూసుకుంటామన్నట్టు ఆ వైఫ్ చెప్తా ఉంటుంది. హీరో కానీ తమ్ముడిని ఆట పట్టించే విధంగా, ఇందాకేమో 36 పళ్ళు కనపడేటట్టు నవ్వావు కదా, ఏది ఇప్పుడు నవ్వురా చూద్దాం అన్నట్టు అడుగుతా ఉంటాడా. వాడు సైలెంట్గా వైఫ్ దగ్గరికి అయితే వెళ్ళి, అయినా ఏముంది నా వైఫ్తో నేను ఇక్కడ కానీ ఉంటున్నాను, నాకు సంతోషం అన్నట్టు చెప్తా ఉంటాడా. ఇక్కడ హీరోయిన్ వాళ్ళు కానీ సరే మనం అయితే వెళ్దామా అన్నట్టు ప్లాన్ చేస్తూ ఉంటారు. అంత లోపల అక్కడికి అయితే వీళ్ళ యొక్క నాన్న కానీ వస్తాడనమాట. ఏం గొడవ అన్నట్టు అడుగుతాడా. వీళ్ళు కానీ జరిగింది అయితే చెప్తారా, సరే మీరైతే ఇద్దరు కానీ బయటికి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి, పిల్లల్ని అయితే నేను మీ అమ్మ కానీ చూసుకుంటాం అన్నట్టు చెప్తాడా. తమ్ముడైతే నాన్న దేవుడు నాన్న మీరు పర్మిషన్ ఇచ్చారు మేము వెళ్తామన్నట్టు వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. వెనకాలే హీరోయిన్ వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ కానీ కలిసి క్యాంపింగ్ దా చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ తమ్ముడు వైఫ్ దా చెప్తా ఉంది, నా లైఫ్లో బ్యూటిఫుల్ మెమరీ అంటే నా డాటర్ పుట్టడమే అనేసి. అదేవిధంగా హీరో కానీ నా లైఫ్లో బ్యూటిఫుల్ మెమరీ అంటే నేను చాలా డల్గా బోరింగ్గా ఉండే పర్సన్, హీరోయిన్ వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా కలర్ఫుల్గా మారింది, దీనికంతా కారణం హీరోయిన్ మాత్రమే అన్నట్టు చెప్తా ఉంటాడా. ఇప్పుడు తమ్ముడు కానీ నేనైతే చాలా వెధవ వేషాలంతా వేసేవాడిని కాబట్టి నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తను తిరిగి నా దగ్గరికి రావడమే నా లైఫ్లో జరిగిన మంచి బెస్ట్ మెమరీ అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుందనమాట, హీరో నా లైఫ్లోకి రావడమే నాకు జరిగినటువంటి బెస్ట్ మెమరీ, వాడైతే ఎలాంటి ఈగోను చూపించకుండా నేను కష్టపడతా ఉన్నానన్న ఒక్క రీజన్ కోసం అందరి ముందర కానీ నా యొక్క హీల్స్ని అయితే రిమూవ్ చేసి నాకు కానీ స్లిప్పర్స్ని అయితే తొడిగాడు. ఇంకా వాడి ఇంట్లో నేను ఏం చేసినా అసలు ఏమీ పట్టించుకోడు, నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. నిజానికి వాడు ప్రేమించడం కన్నా నేను వాడిని ఎక్కువగా ప్రేమించాలనుకుంటా ఉన్నాను. మాలాగే మీరందరూ కానీ చాలా హ్యాపీగా అయితే ఉండండి అన్నట్టు మనందరికీ కానీ మెసేజ్ అయితే చెప్తూ ఈ డ్రామాని కానీ కంప్లీట్ చేస్తారన్నమాట. ఈ డ్రామా చాలా హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.